అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఇప్పుడు నేను డాక్టర్ తోటకూర ప్రసాద్ గారిని వచ్చి మనకి ఇవాళ సామదేవ షణ్ముఖ గారిని మనకి వారి పరిచయితులైనా ఒకసారి వేదిక తరఫున పరిచయం చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఒకప్పుడు అర్థశాస్త్రంలో పట్టభద్రుడు, ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో మంచి పట్టు సంపాదించినటువంటి దిట్ట ఋషిపీఠం అనే మాసపత్రిక, ఒక విధంగా మానస పత్రిక ద్వారా వేదాల సారాంశాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం, కుటుంబ విలువల్ని, దాంట్లో వైశిష్ట్యాన్ని నలుదిశలా వ్యాపింపజేసినటువంటి దేశాలు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, రుద్ర నమకం, శివతత్వం, శ్రీకృష్ణతత్వం, గణపతి తత్వం, భారత భాగవత రామాయణ భగవద్గీతల సారాంశాన్ని, అనేక వాగ్గేయకారుల రచనల వైశిష్ట్యాన్ని అనేక ప్రసార మాధ్యమాల ద్వారా, దూరదర్శన్ ద్వారా అనునిత్యం సుప్రభాత వేళ అనేక లక్షల మందికి దర్శనమిస్తూ వారిని భక్తి మార్గంలో పయనించడానికి ఒక దిశ దశ చూపుతున్నటువంటి దార్శనికుడు, మార్గదర్శి. ఇప్పటి వరకు అనేక వేల ప్రసంగాల ద్వారా భారతదేశంలో అనేక నగరాల్లో పర్యటించడం కాకుండా ఇప్పుడు మన మధ్య కూడా రావడం మనందరికీ చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఏకాగ్రతతో ఒక విధంగా ధ్యానముద్రలో ఉండి శివుని మీద ఒక 1000కి పైగా పాటలు రాస్తే వాటిలోంచి ఒక 111 పాటల్ని శివపాదం అనే పుస్తకం ద్వారా శివలీలని, శివతత్వాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి గొప్ప రచయిత. అలాగే 110 పద్యాలలో శివుని యొక్క నీలకంఠ వైభవాన్ని వర్ణించిన తీరు అది వర్ణనాతీతం. ఆయన కళ నుండి జాలువారినటువంటి మరొక అన్నమాచార్య పద కవితా వైభవంలో అన్నమయ్య అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి మీద రాసినటువంటి పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ రచనా వైశిష్ట్యాన్ని మనందరికీ ఆయన వివరించిన తీరు అది ఒక మధురానుభూతి. ఈయన ప్రతి సంవత్సరం ఈ విధంగా డాలస్ నగరం రావడం మనందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన ఎంచుకున్నటువంటి ప్రతి అంశంలోనూ ఎంతో భావగర్భితంగాను, తర్వాత ఆయన భాషణం ఒక గంగా ప్రవాహంలా ఉంటుంది. ఆ శ్రవణానుభవం అనేది నిజంగా తొలకరి జరుల పులకింతలాగా మనందరికీ కలుగుతుంది. అయితే ఈ గంగా ప్రవాహంలో ఒడ్డు నుండి మనం కనీసం ఓ దోసటి నీళ్ళైనా కనుక పట్టుకోగలిగినట్లయితే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్గానికి, తర్వాత అలాగే ఆయన పర్యటనకు సార్థకత చేకూరుతుందని నా ఉద్దేశం. సామరస్యమే సనాతనం, సమన్వయమే భారతం అనే నినాదంతో విజయ సంక్రాంతి పూరించి సామాజిక చైతన్యం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా పలు మార్పులు తీసుకొస్తున్నటువంటి ఒక దీశాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కుంభావ సరస్వతి పండితులు, బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ గారికి మీ అందరి తరపున హృదయపూర్వకంగా మీ అందరి అశ్వద్వారాల మధ్య స్వాగతాంజలి ఘటిస్తూ
మనందరి తరఫున ఈ తరఫున అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడియమ్మ కన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతదేశంలో అన్ని ఆరాధనా సంప్రదాయాలు ఒకే చోట చూశాము అనే అనుభూతి కలిగించే
ఈ హిందూ మందిరంలో మనం చాలా కాలం నుంచి ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సరిగ్గా ఇప్పటికి 2010లో ఇక్కడ తొలి అడుగు పెట్టినప్పుడు అమెరికాలోనే ప్రథమోపన్యాసం నాది. అప్పుడు ఈ డల్లాస్లో శ్రీ తోటపూరి ప్రసాద్ గారు, ఎంవిఎల్ ప్రసాద్ గారు, గుంటూరు శర్మ గారి కుటుంబం వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు. అప్పుడు చూపించిన ఆత్మీయత అలాగే కొనసాగుతూ వస్తున్నది. ఇది 4వసారి ఇక్కడికి వచ్చి ప్రవచనం చెప్పడం. సరిగ్గా గత ఏడాది కాకుండా అంతకు మునుపు ఏడాది చెప్పుకున్న భాగవత సప్తాహ ప్రవచనం చాలామందికి నాతో సహా మధుర స్మృతిగా గుర్తున్నది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమావేశమై వారం రోజుల పాటు మనం లలితాదేవి ఆరాధన చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఉపన్యాసం ఉపాసన దృష్టితో వినాలి అని చెప్పుకోవడం మనకు సంప్రదాయం కనుక లలితోపాఖ్యానం అనే పేరుతో అమ్మ లలితాదేవిని ఇక్కడ ఆరాధించుకోబోతున్నాం. ఆ భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటూ, లలితోపాఖ్యానం అనేటువంటిది సరిగ్గా తెలియకపోతే లలితా సహస్రనామాలు అర్థం కావడం కష్టం. భాస్కర్ రాయలు మొదలైన వారు లలితా సహస్రనామాలకు అర్థం రాశారంటే వాళ్ళు లలితోపాఖ్యానం బాగా మథనం చేసి ఉన్నారు కనుక వాళ్ళు లలితా శాస్త్రానికి అర్థం రాయగలిగారు. లలితా సహస్రనామ స్తోత్రం ఇటీవల కాలంలో బాగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా అమ్మలందరూ బాగా పారాయణ చేస్తూ ఉంటారు. అలాంటి లలితా సహస్రనామానికి మూలమైనటువంటి గ్రంథం లలితోపాఖ్యానం. ఈ లలితోపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలో మనకు లభిస్తున్నది. బ్రహ్మాండ పురాణంలోనే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఉన్నది. అందుకే ఎవరైనా చదివితే హయగ్రీవాగస్త్య సంవాదే బ్రహ్మాండ పురాణి అని మనకు కనబడుతూ ఉంటుంది. అదే బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం చెప్పిన తర్వాత లలితా సహస్రం చెప్పాడు ఆయన. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్పినటువంటి అంశం. అందుకే లలితోపాఖ్యానము, లలితా శాస్త్రము, ఇంకా చాలా చాలా గ్రంథములు కలిపి ఒక అద్భుతమైనటువంటి పురాణ గ్రంథంగా బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండంలో వ్యాసులు వారిని ప్రతిష్ఠ చేసి చూపించారు. అలాంటి లలితోపాఖ్యానానికి చండీ సప్తశతికి ఎంత శక్తి ఉన్నదో అంతకేం తక్కువ కాని శక్తి ఉంది అని శాస్త్రం చెప్తున్నది. ఇంకా గట్టిగా మాట్లాడితే చండీ సప్తశతి కంటే కొన్ని రెట్ల ఎక్కువ ఫలం దీన్ని పారాయణ చేస్తే వస్తుంది అని లలితోపాఖ్యానంలో చెప్పబడుతున్నది ఇక్కడ. అలాంటి ఈ కథని వింటూ ఉన్న పారాయణ చేసిన ఫలితం లభిస్తుందంటే మనం పారాయణ దృష్టిలోనే 7 రోజులు విందాం. అంటే ఒక దీక్షగా, నేనే కాదు వినే మీరు కూడా దీక్షగా 7 రోజులు పారాయణ దృష్టితో విన్నట్లయితే దీని ఫలితాన్ని మనం అందరం పొందవచ్చు. అలాంటి ఒక మహిమాన్వితమైన శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలను ప్రసాదించగలిగే లలితోపాఖ్యానం చెప్పుకునే భాగ్యం అమ్మ దయవల్ల మనకు లభించింది. ఈ లలితోపాఖ్యానం ప్రధానంగా 32 అధ్యాయాల గ్రంథం. 32 గ్రంథ అంటారు దీనికి. 32 అధ్యాయాల గ్రంథం. మన చండీ సప్తశతి 13 అధ్యాయాలు, ఇది 32 అధ్యాయాలు. 32 అధ్యాయాలే కాకుండా తర్వాత శ్రీమన్నగర వర్ణనాలు మరికొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే 40కి పైన అధ్యాయాలు మనకి కనబడుతున్నాయి ఇక్కడ. అలాంటి విస్తారమైన గ్రంథాన్ని మనం క్లుప్తంగా సారభూతంగా 7 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం లలితా పరమేశ్వరికి నమస్కరించుకుంటూ. ఈ లలితోపాఖ్యానం నిజానికి శ్రీ విద్యకి సంబంధించినటువంటి గ్రంథం. శ్రీ విద్య అంటే పరాశక్తిని ఉపాసించే సంప్రదాయాల్లో శ్రీ విద్యా సంప్రదాయం ఒకటి. కాళీగా ఉపాసించే సంప్రదాయం ఒకటి ఉన్నది, కాళీ ఉపాసన. అలాగే తార, బగళాముఖి ఇలా అనేక ఉపాసనలు ఉన్నాయి. కానీ శ్రీ విద్య అనేటువంటిది మనకి వైపు ఎక్కువగా దక్షిణాదిలో వ్యాప్తిలో ఉంది. దక్షిణాదిలో అమ్మవారిని లలితా పరాభట్టారిక, రాజరాజేశ్వరి అని ఆరాధించడం. ఆ తల్లిని విగ్రహ రూపంలోనే కాకుండా యంత్ర రూపంలో ఆరాధిస్తారు. ఆ యంత్రం జగత్ ప్రసిద్ధి చెందింది శ్రీచక్రం. కనుక శ్రీచక్రంలో ఆరాధించడం, లలితాదేవిని ఆరాధించడం, లలితా శాస్త్రం చదువుకోవడం ఇవంతా శ్రీ విద్యకి సంబంధించిన అంశం. ఆ శ్రీ విద్యకి సంబంధించిన పురాణమే ఈ లలితోపాఖ్యానం. అయితే ఇందులో కూడా భండాసుర సంహారము మొదలైన కథలు వస్తూ ఉంటాయి. ఈ కథల ప్రయోజనం మాత్రం కేవలం ఒక రాక్షస సంహారము, దేవతలను అనుగ్రహించడం మాత్రమే కాదు. అది జాగ్రత్తగా చూస్తుంటే అమ్మ దయ వల్ల మనలో ఏ ఏ దుర్గుణాలు తొలుగుతున్నాయి, ఎటువంటి బాధాకరమైన అంశాలు తొలగిపోతున్నాయి, ఎటువంటి అద్భుత ఫలితాలు వస్తున్నాయో దానిని కథారూపంలో అందిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రాక్షసుడు అమ్మవారి చేతులు సమర్పబడుతున్నారంటే దాని అర్థం అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఆ సాధకుడిలో ఒక్కొక్క దుర్గుణం, ఒక పాప సంస్కారం తొలగిపోతుందని అర్థం. ఆ దుర్గుణాన్ని, పాప సంస్కారాన్ని ఒక రాక్షస రూపంలో చూపిస్తాడు. అమ్మవారు అనుగ్రహం చేస్తున్న పొందుతున్న కొద్దీ తొలగిపోతూ చిట్ట చివరికి అన్నీ తొలగి అమ్మ పాదాలే మిగిలేటువంటి స్థితి లభిస్తుంది. ఇది లలితోపాఖ్యానం సారాంశంగా మనం చెప్పుకున్నటువంటి అంశం. అందుకే శ్రవణం చేస్తున్నప్పుడు కూడా మనలో దుర్గుణాలన్నీ తొలగిపోతున్నాయని భావిద్దాం. కనీసం శ్రవణం చేస్తున్నప్పుడు, తర్వాత కూడా తొలగించమని ప్రార్థిస్తే అమ్మ తొలగిస్తారు. మొత్తానికి అనేక సంకేత పదాలతో, అంటే సింబాలిజం అనండి,
లేదా సజెస్టివ్గా చెప్పడం కానీ అనేక రహస్యాలు లలితోపాఖ్యానంలో ఉన్నాయి. ముఖ్యంగా మంత్రశాస్త్రపరమైన రహస్యాలు, యోగపరమైన రహస్యాలు, ధర్మపరమైన తత్వాలు చాలా దాగి ఉన్నాయి. అందుకే లలితోపాఖ్యానం బయటకు వింటూ ఉంటే మంచి ఆసక్తికరమైన స్టోరీ. కొంచెం జాగ్రత్తగా చూస్తాను, మంత్ర సంకేతాలే కనబడుతూ ఉంటాయి అందులో. ఒక్కొక్క అమ్మవారి ప్రతాపం ఒక మంత్రశాస్త్ర స్వరూపం. అందుకే కథ వింటూ ఉంటే ఆసక్తిగా వింటూ మనం వెళ్ళిపోతూ మనకు తెలియకుండానే మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుంది. అందుకు మనం 7 రోజుల పాటు శ్రీ విద్యోపాసన చేస్తున్నామనే భావించాం. ఈ రమ్యమైనటువంటి లలితోపాఖ్యానం, దీని తర్వాత లలితా సహస్రం, శ్యామలా సహస్రం, వారాహి సహస్రం, ఇంకా త్రిశతి ఇత్యాదులు అన్నీ కూడా బ్రహ్మాండ పురాణం చెప్పింది. అంటే ముందు చెప్పింది లలితోపాఖ్యానం, తర్వాత మిగిలిన అంశములన్నీ వస్తున్నాయి. అందుకే ఇది ఆది గ్రంథం. దీని యొక్క సారభూతమైన అంశములే లలితా శాస్త్రం అన్నీ కూడా. లలితోపాఖ్యాన శ్రద్ధగా విని తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం కానీ చదివితే అడుగడుగున అనుభూతి పొందుతూ అందులో ఒక్కొక్క వాక్యానికి మనం అలాంటి అనుభూతి పొందడానికే ఈ ప్రవచనం దోహదపడితే చాలా ధన్యులం. ముఖ్యంగా లలితోపాఖ్యానం ఎలా ప్రారంభమవుతున్నదంటే, అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై మొత్తం భూమండలం అంతా పర్యటిస్తూ ఉండగా కలి ప్రవేశించిన జాడలు చూశాడు ఆయన. ఎందుకంటే అగస్త్యులు వారు ఎప్పటి వారు కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వారు, కాలంలో వస్తున్న మార్పులు అన్నీ చూసిన వారు. కలియుగం ప్రవేశించగానే ఆయన దుర్లక్షణాలు ప్రవేశిస్తాయి లోకంలో. దానిని చూశాడు ఆయన. చూసి అయ్యో మానవులు అల్పాయుష్కులై అల్పబుద్ధులై అద్భుతమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారే, వీళ్ళందరూ ధరించేది ఎలాగా అని వేదన కలిగింది. మన బాధ మన కోసం, మహర్షుల బాధ లోకం కోసం. ఇది తెలుసుకోవాలి. మహర్షులు ఎప్పుడు లోకం ధరించాలని తాపత్రయపడతారు. అందుకే వాళ్ళు నిజానికి ముక్తులైనా కూడా మన కోసం తిరుగుతూ ఉంటారు. అలాంటి అగస్త్యుడు లోపాముద్ర సహితుడై ఆసేతు సీతాచలం యాత్ర చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఆయనకి ఎందుకంటే తీర్థయాత్ర నిజానికి ఆ మహానుభావుడు పాపాలు పోగొట్టుకోవాలా, పుణ్యాలు సంపాదించుకోవాలి. పాపాలకి పుణ్యాలకి అతీతమైన బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మర్షి ఆయన అగస్త్యులు వారు. ఈ తీర్థాలను ఎందుకు సేవిస్తారు, క్షేత్రాలను ఎందుకు సేవిస్తారు అంటే, దీని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే, మహాత్ములు తీర్థాలు ఎందుకు సేవిస్తారంటే ఆ తీర్థాలకు పవిత్రత ఇవ్వడం కోసం. ఇది ఆశ్చర్యకరమైన అంశం. మనం ఎందుకు చేస్తామంటే మన పాపాలన్నీ వాటిలో ముంచడం కోసం. కనుక మనం వెళ్ళి స్నానానికి వెళుతుంటే ఆ నదుల్లో మన పాపాలను కడుగుతుంది ఆ నది. మహాత్ముడు వస్తూ ఉంటే ఆ నది ఇతరు మనలో మునిగితే బాగుంటుంది ఎదురు చూస్తుంది తీర్థం. అందుకే మహానుభావుడు నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, తీర్థం కుర్వంతి తీర్థాన్ని, క్షేత్రం కుర్వంతి క్షేత్రాన్ని అన్నాడు. అంటే వాళ్ళు అడుగు పెడితే తీర్థం తీర్థమవుతున్నది, లేదా వాళ్ళు అడుగు పెట్టే నీరే తీర్థమవుతుంది, వారు అడుగు పెట్టే నేల క్షేత్రం అవుతుంది అని చెప్పారు ఇక్కడ. అలాగే తీర్థాలకు కూడా పవిత్రతనిచ్చే మహాత్ములు వారు. వారి స్మరణ చేత మనం ఇవాళ పవిత్రమయ్యేవండి. అగస్త్యుల వారి స్మరణ చేత వీరు నేటికి ఉన్నటువంటి మహాత్ములు. అలాంటి అగస్త్యుల వారు తన భార్య అయిన లోపాముద్ర సహితుడై అనేక తీర్థయాత్రలు చేస్తూ కలి ప్రవేశం చేత లోకంలో వచ్చిన మార్పులను చూస్తున్నాడు. చూడగా వేదన కలిగింది ఆయనకి. ఎలా తయారయ్యారయ్యా అంటే కలియుగం. అప్పుడు ఆయన కొత్త, ఇప్పుడు మనకు అలవాటు. ఎందుకంటే మంచి కాలాన్ని చూసిన వాడికి ఒక చెడ్డ కాలాన్ని చూస్తే అయ్యో అని బాధ వేస్తుంది. మొదటి నుంచి చెడ్డ కాలాన్ని చూసిన వాడికి మంచి కాలం గురించి చెప్తే ఆవరిస్తూ వినడమే తప్ప ప్రయోజనం లేదు ఇక్కడ. అందుకు ఆయన అవన్నీ చూసినవాడు, ఏది సత్యమో తెలిసినవాడు. ఆ సత్యాన్ని మరిచి బ్రతుకుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే అయ్యో వీళ్ళు ఎలా ధరిస్తారని బాధ కలుగుతుంట. ఎందుకంటే పిల్లాడు పిచ్చివాడు తిరుగుతూ ఉంటే వాడికేం బాధ లేకపోవచ్చు, కానీ తల్లికి బాధ ఉంటుంది. వాడి పిచ్చితనం పోయి బాగుండాలి. అలాగే మన అజ్ఞానం పోయి మనం బాగుండాలని మహర్షులు ఆలోచిస్తారు. ఆ మహాత్ముడు లోకంలో అనేక రీతులుగా తిరుగుతున్న వాళ్ళని చూశాక అందరూ ఎలా ఉన్నారంటే శిష్ణోదర పరాయణ. ప్రతివాడు కూడా కామం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం నియమాలను అతిక్రమించి ప్రవర్తిస్తారు. దాని పేరు కలియుగం. కలియుగం అంటే ఇది ఒకటేనండి. పూర్వం కూడా కోరికలు తీర్చుకునేవాళ్ళు, కానీ ఒక నియమము, ఒక ధర్మము ఉండేది. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ధర్మాల్ని, నియమాల్ని వదిలిపెట్టే కాలం పేరు కలికాలం. ఎప్పుడైతే కలి ప్రవేశించిందో రకరకాల కల్మషాలు ప్రవేశించాయి. అజ్ఞానం గుర్తిస్తే కొంత జ్ఞానం ఉన్నట్టే లెక్క, కానీ ఉన్నదంతా అజ్ఞానం. అదే జ్ఞానం అనుకునే భ్రాంతి. ఇదే కలియుగంలో వ్యాపించుంటుంది. పరస్పర ద్వేషాలు, పరస్పర హింస ఇలాంటివి ఏర్పడి కేవలం ఇంద్రియాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకుని ఎంత బాగా సుఖంగా జీవిస్తామనుకునే వాళ్ళే తప్ప ధర్మంగా జీవిస్తామనుకునే వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే ధర్మము, ఆచారము దెబ్బతింటాయో ఆయుష్ దెబ్బతింటూ ఉంటుంది. లేదంటే చాలా మెడిసిన్స్ డెవలప్మెంట్ అయింది అంటే రోగాలు కూడా ఆ స్థాయిలో డెవలప్ అవుతున్నాయి. అందుకే ఇక్కడ
ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ఆచారాలు దెబ్బతిన్నాక ఆయుష్ క్షీణిస్తుందని మహాభారతం చెప్పింది. మనం ఏం చేస్తాం? అందుకు క్రమక్రమంగా ధర్మము దెబ్బతిరగడం చేత ఈ ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడి మానవులు అల్పాయుష్కులై అల్పబుద్ధులై అన్నారు. ఇక్కడ అల్పాయుష్కులు అంటే చాలా కాలం ఉన్నారు కదండి అని కాదు. ఇక్కడ అల్పాయుష్కులు అంటే బుద్ధిశక్తి క్షీణించిన వాళ్ళే అల్పాయుష్కులు తెలుసుకోవాల్సింది. ఇక్కడ అలాగా ఒక్కొక్కరు బాధపడుతున్నారే, పాపాలు మూట పట్టుకుంటున్నారు. పాపమాలిన్యం ఉన్నంత కాలం తరించడానికి అవకాశం లేదు. అందుకే పాపమాలిన్యాలు పోవాలంటే ఎలా చేయాలి? యజ్ఞయాగాలు చేయాలా అంటే ఈ కాలం అనుకూలంగా లేదు. యజ్ఞాలు యాగాలు వాడి విధానాలే తెలియని కాలంలో ఉన్నాం. ఒకవేళ ఎవరో చేస్తారంటే వాళ్ళు పద్ధతిగా చేస్తున్నారో లేదో మనకు తెలియదు. కనుక ధరించడానికి అవకాశంగా యజ్ఞయాగాలు చేద్దామంటే లేదు. కొన్ని బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలా అంటే దానికి తగ్గ వివేక వైరాగ్యాలు శూన్యమై ఇలాంటి పరిస్థితి. మరి కల్మషములు పోగొట్టుకోవడానికి అవకాశం లేనటువంటి శాస్త్రోచిత కర్మలు చేయడానికి అవకాశం లేదు యుగంలో. కానీ ఎలా తరిస్తారు వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉండగా క్రమంగా కాంచీపురానికి చేరుకున్నారు మహానుభావులు. కాంచీక్షేత్రం మనందరికీ తెలుసు కదా. దక్షిణాపథంలో కాంచీపురం, ఉత్తరాన కాశీ ఎలాగో దక్షిణాన కాంచీ అలాగా అన్నారు. ఇక్కడ మనకు మాట ఉండేది, కథ కంచికి మనం ఇంటికి అని. గుర్తుందా? చాలా సంతోషం. ఈ కథ కంచికి మనం ఇంటికి ఎందుకనే వాళ్ళంటే పూర్వం ఏదైనా ఎవరైనా మహాకావ్యం కానీ గ్రంథం కానీ రాస్తే దక్షిణాపథంలో ఉన్నవాళ్ళు కాంచీపురానికి పంపేవారు, ఉత్తరాపథంలో ఉన్నవారు కాశీకి పంపేవారు. కాశీ పండితులు చాలా ప్రసిద్ధి. కాంచీపురంలో ఘటికా స్థలాలు అంటూ యూనివర్సిటీస్ ఉండేవండి ఆ రోజుల్లో. మన చరిత్రలు మనకు తెలియాలి. ఎంత విద్యాదేశమో భారతదేశం, దీన్ని బట్టి తెలుసుకోవాలి. మనకు నాలెడ్జ్కి ఆధారం భారతదేశం. మూఢనమ్మకాలు కాదు, అక్కడ ఉంది విద్యలు. వాటి ఘటికా స్థానాలని పేరు. ఇలాంటి కాంచీపురంలో ఆ రోజుల్లో ఉండేవి. ఎవరైనా ఏదైనా గ్రంథం రాస్తే అది అక్కడికి పంపేవారు. ఆ ఘటికా స్థలంలో ఉన్నటువంటి పండితులు దాన్ని పరిశీలించి పరిశోధించి ఉత్తమము అని వాళ్ళు యోగ్యతాపత్రం ఇస్తే అప్పుడు ఆ విద్యకు గౌరవము ఆదరణ దొరికేది. అది కథ రాసిన వెంటనే, అంటే శాస్త్ర గ్రంథములు రాసిన వెంటనే కంచికి పంపించేవారు కనుక కథ కంచికి మనం ఇంటికి అని సార్లు అక్కడి నుంచి వచ్చింది. అంత గొప్ప క్షేత్రం కాంచీ క్షేత్రం. కాంచీ క్షేత్రంలో విశేషం ఏంటంటే మొత్తం వేదమంతా మథనం చేస్తే రకరకాల దేవతలు కనిపిస్తూ ఉంటారు. ఆ దేవతల్ని ఆరాధించే విధానాలు కనిపిస్తాయి. కానీ సర్వదేవతా శక్తి కలిగిన పరబ్రహ్మ పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని ఆరాధించే పద్ధతుల్లో ప్రధానంగా 3 స్వరూపాలు ఉంటాయి. అది విష్ణు స్వరూపం, శివస్వరూపం, శక్తి స్వరూపం, 3. అందుకే అప్పయ్య దీక్షితులైన మహాపండితుడు ఒక మాట చెప్తాడు. వేదమనే క్షీరసాగరాన్ని మథనం చేస్తే 3 రత్నాలు దొరికేటండి. రత్నత్రయం అంటారు దాన్ని. 3 రత్నాలు. ఒకటి విష్ణువు, రెండవది శివుడు, మూడవది అమ్మవారు. 3 రత్నాలే. ఈ 3 రత్నాల్లో ఏ రత్నాన్ని పట్టుకున్నా మనం తరించిపోతాం. 3 రత్నాలు ఉన్న క్షేత్రం కాంచీ క్షేత్రం. నారాయణుడు వరదరాజస్వామిగా అక్కడ ఉన్నాడు. అక్కడున్న పర్వతం పేరు కరిగిరి, అంటే హస్తిగిరి, ఏనుగు కొండ తెలుగులో చెప్పాలి. దాని మీద ఉన్నాడు వరదరాజస్వామి గారు. ఇక ఏకాంబరేశ్వరుడు, ఏకామ్ర వృక్షం, దాని తీరంలో ఆయన ఉన్నాడు శివుడు. ఇది రుద్రపురి అంటారు, అది విష్ణుపురి అంటారు. మూడవది ఉన్నది ఇదే కామకోటి క్షేత్రం, జగదంబిక ఉన్నటువంటి క్షేత్రం, శక్తి క్షేత్రం. సాక్షాత్తు సర్వదేవతాత్మికయి ముగురమ్మల మూలపుటమ్మయి ఆదిపరాశక్తి అయినటువంటి జగదంబ వెలసినటువంటి భూమి, అమ్మవారి యొక్క చోటు, కామాక్షీదేవి నెలకొన్నటువంటి చోటు. దీనికి కామకోటి అని పేరు. రుద్రపురికి రుద్రకోటి అంటారు, విష్ణుపురికి విష్ణుకోటి అంటారు, అమ్మవారి చోటు పేరు కామకోటి. ఇది ప్రధాన, ఇది మహా శక్తిపీఠం, సామాన్యం కాదు. కొంచెం యోగపరంగా చూడగలిగితే సరిగ్గా శ్రీచక్రంలో బిందు స్థానం కాంచీపురం అండి. కొంచెం ఆశ్చర్యకరమైన అంశం. అక్కడ అమ్మవారు శ్రీచక్రాధిదేవత వెలసి ఉన్నది. ఏనాటి యుగాల నాటి నుంచో ఉన్నది. అదే మన కాంచీ పీఠాన్ని మాత్రం ఎవరు పెట్టలేదు. అది నుంచి శక్తి పీఠమే. త్రికూట కామకోటిక చదువుతున్నాం కదా, అటువంటి కామకోటి. ఆ క్షేత్రానికి చేరుకున్నాడు మహానుభావుడు అగస్త్యుడు వారు లోపాముద్ర సమేతమే. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఆ అమ్మ ఆ దివ్య స్వరూపం ఎలా ఉన్నదో మా శ్రీనాథ మహాకవి ఎంత చక్కగా తెలుగులో వర్ణించాడు చూడండి. ఏ దేవి తురుముపై 7 కాలము దాకా కసుకందకుండ చెంగలువ దండ. ఏ దేవి తురుముపై 7 కాలము దాకా కసుకందకుండ చెంగలువ దండ. ఏ దేవి నచ్చించు ఏకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే. ఏ దేవి నచ్చించు ఏకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే. ఏ దేవి మృక్కి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధులై ఒడయలైరి.
ఏ దేవి మణి దివ్య పాదుకాయుగళంబు పాతాళపతి తన పడగల దాల్చు పాతాళపతి మోచు పడగలందు. అటువంటి మహాదేవి కామాక్షి ఆదిశక్తి, మహాదేవి కామాక్షి ఆదిశక్తి దేవతాదిమ దీప్తి సందీప్త ముక్తి కంచి పట్టణ నాయిక కామకోటి సిద్ధ హృదయాన మమ్ము రక్షించుగాక, స్నిగ్ధ హృదయాన మమ్ము రక్షించుగాక. శ్రీనాథ మహాకవి ఎంత అందంగా వర్ణించారు చూడండి. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి తల్లి ఏ దేవి తురుముపై ఎడుకాలము దాక కసుకొందకుండ చెంగలువ దండ. ఆ తల్లి ధరించినటువంటి ఆ జడలో ధరించిన పువ్వులు ఎప్పుడు వాడిపోకుండా ఉంటాయట. చంపక శోక పున్నాగ సౌగంధికల సత్కట. అలాంటి తల్లిని కొలుచుకుంటున్నవారు ఎవరయ్యా అంటే కింకరులవోనే ఒక సేవకుల్లో కొలుచుకుంటున్నారు. ఎవరంటే ఏకామ్రనాథుడు కరిగిరీశ్వరుడు. ఏకామ్రేశ్వరుడైన శివుడు, కరిగిరీశ్వరుడైన హరి కూడా ఎవరిని కొలుచుకుంటున్నారో హరిహర బ్రహ్మాది విశ్వేవితాంగన తల్లి కనుక సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్నటువంటి అమ్మ. ఆ తల్లిని అర్చించి మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు మొదలైనటువంటి యోగులు సిద్ధులయ్యారు. ఇక్కడ ఒక్కసారి తలుచుకోవాలంటే మన భారతదేశం యోగ దేశం, యోగుల దేశం. ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో మత్స్యేంద్రనాథుడు మొదలైన వారు అమ్మవారు అనుగ్రహం పొందినటువంటి వారు, దూర్వాస మహర్షి మొదలైన వారు కాంచీపురంలో అమ్మవారిని సేవించి ఆ సేవించే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి దివ్యమైన కాంచీ క్షేత్రంలో ఆ తల్లి యొక్క ఆ పాదాల పాదుకుల్ని ఆదిశిశువు మోస్తాడట. అందుకే ఏ దేవి మణి దివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు మహాదేవి కామాక్షి అఖిల సత్య. అటువంటి ఆ మహాదేవి కామాక్షి మనల్ని దయతో భృచుగాక అంటాడు శ్రీనాథ మహాకవి వర్ణిస్తూ ఉంటారు. అలాంటి తల్లిని దర్శించారు. ఆ తల్లి సాక్షాత్తు కరుణ ఒక రూపం ధరించినట్లు కూర్చుందిట. ఎందుకంటే ఆవిడ అరుణ కదా. అరుణ ఏంటయ్యా అంటే కరుణే అరుణ అన్నారు ఇక్కడ. ఆ తల్లి యొక్క కాచన విహరతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలత అంటాడు మూక కవి. ఆ కరుణాస్వరూపుడు అక్కడ ప్రకాశిస్తున్నటువంటిది. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయ ఆద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే, ఐశ్వర్యమిందు మౌళైరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోర శేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానా అని వర్ణిస్తాడు. ఆ తల్లి వల్ల పలుకులొచ్చిన మోక్ష కవి అమ్మవారిని వర్ణించాడు. అలాంటి ఆ తల్లి యొక్క స్వరూపం కొణత్కాంచీరామా కరికలభకుంభస్తనలతా పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలైః పురస్తారాస్తాంనః పురమపితురాహో పురుషిక అని వర్ణించారు ఆదిశంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో. కొణత్కాంచీరామ మలనూరు కట్టుకుని కూర్చున్నటువంటి ఆ తల్లి ఒక చేత చెరకవిల్లు, మరొక చేత 5 పువ్వుల బాణాలు, పై 2 చేతుల్లో పాశాంకుశములు ధరించి అరుణవర్ణంతో ప్రకాశిస్తూ మందహాసంతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని అగస్త్యుడు లోపాముద్ర సహితుడే దర్శించి అమ్మవారిని అర్చన చేసి భార్యా సమేతంగా, అలాగే వరదరాజస్వామి వారిని ఇటువైపు ఏకాంబరనాథుని సేవించుకుని మనసులో వేదన అలాగే ఉన్నది. కలికల్మషాలు పోవాలి. ఈ కలికల్మషాలు పోవడానికి ఏం చేయాలి? మానవులందరూ సులభమైన మార్గం చెప్పాలి. ఇది ఆయన కోసం కదా, ఆయన అన్ని మార్గాలు వచ్చి చేయగలడే. ఈ కలి దోషాలు పోయి మానవులందరూ ధరించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ అక్కడ ఒక వృక్షం నేను కూర్చుని క్రమంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన తపస్సుగా మారిందని. ఆ తపస్సుకు సంతోషించి కొంతసేపటికి ఆ తపస్సుకి ఫలంగా ఎదురుగా ఒక దివ్య జ్యోతి దర్శనమైంది. ఆ దివ్య జ్యోతిని చూస్తూ 2 మోకాళ్ళపై కూర్చుని 2 చేతులు దోయురించి నమస్కరిస్తూ ఉండగా ఆ జ్యోతి క్రమంగా రూపం ధరించి కనిపించింది. చూస్తూ ఉన్నాడు. ఆ రూపం ఎలా ఉన్నదంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం భాస్మే. అక్కడ కనిపించిన స్వరూపం పేరు హయగ్రీవమూర్తి. అంటే నారాయణుడు ధరించినటువంటి గురు రూపం హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి దర్శనం లభించింది. వెంటనే ఆనందపరచుడై స్వామిని దర్శనం చేత నేను ధన్యుణ్ణయ్యాను అంటూ తన కోరికను తెలియజేశాడు. కలికల్మషాలతో బాధపడుతున్న వాళ్ళు అందరికీ ధరించాలని బుద్ధి పుట్టకపోవచ్చు, కానీ కలికల్మషంలో ఉన్నాం ధరించాలని బుద్ధి పుట్టే వాళ్ళకి మార్గం ఏంటి చూడండి. ఇక్కడ పెద్దలు మనకు అన్ని మార్గాలు చెప్తూ ఉంటారు, కానీ అది చెయ్యాలని బుద్ధి పుట్టాలి. అది ఎవరికి పుడుతుంది అంటే యోగం ఉన్నవాడికి. కనుక ధరించాలి అని బుద్ధిగానే పుడితే ధరించడానికి అవకాశం మాత్రం కలియుగంలో లేదు, ఇది తెలుసుకోవాలి.
అది బుద్ధి పుట్టేవాడికి ధరించడానికి మార్గం ఏంటి? ఇది అడిగాడండి, చాలా విశేషమైన అంశం. ఎందుకంటే వీటన్నింటినీ అసలు పనికిమాలిన అంశాలుగా తోసి పక్కన పెట్టి బతికే వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. వాళ్ళందరినీ ఎవరు ధరించేయగలరు? కానీ నిజంగా ధరించాలని కానీ బుద్ధి పుడితే ధరించే మార్గాలను మూసుకుపోయాయి. అలాంటి బుద్ధి కలిగిన వాడు ధరించాలంటే ఏం చేయాలి? సులభంగా. ఎందుకంటే వ్రతాలు నియమాలు పాటించలేరు, యజ్ఞయాగాలు చేయలేరు, కఠినమైన ఉపవాసాలు చేద్దామంటే డయాబెటీస్, మరొక రోగం, బాధ, ఇలాంటివన్నీ వస్తుంటే కొత్త కొత్త రోగాలు. పోనీ కాసి క్షేత్రాలవన్నీ తిరిగి కొంచెం సాధన చేద్దాం, ధ్యానం చేద్దాం అంటే అంతర్ముఖంగా వెళ్ళదే, మనసు బహిర్ముఖానికి పోతుంది. అదే ధ్యానయోగం మూసుకుపోయింది, తపోయోగం మూసుకుపోయింది. ఇంకొక వైపు కర్మయోగం అంతకంటే మూసుకుపోయింది. ఎందుకంటే శాస్త్రం చెప్పిన కర్మలు చేయడానికి తగిన పరిస్థితులు లేవు, ఆ నియమాలు లేవు, ఆ జ్ఞానం లేదు. వీళ్ళందరూ ఎలా ధరిస్తారు? ఇది నా తపన అంటే అందుకే నేను వచ్చాను. ఆయన చూడండి, నిజానికి ఆయన హయగ్రీవ స్వామిని ధ్యానించలేదు, ఆయన ధ్యానిస్తూ కూర్చున్నాడు, అమ్మవారిని ధ్యానిస్తూ ఎలా వీళ్ళందరూ ధరిస్తారని ఆలోచిస్తూ ఉంటే హయగ్రీవ స్వామి వచ్చాడు ఇక్కడ. అంటే అవసరానికి తగ్గట్టు వస్తుంటాడు భగవంతుడు. హయగ్రీవ స్వామి అంటేనే మర్చిపోవద్దు, నారాయణుడి యొక్క గురుమూర్తి. గురువేమిస్తాడు? విద్య ఇస్తాడు. విద్య దొరికితే బాగుపడతాడు. అందుకే ఆ రూపం ధరించి వచ్చాడు. దేనికి రావాలి అలా వస్తాడు. అందుకని సుదర్శన చక్రం పట్టుకున్నప్పుడు రావాల్సిన అవసరం లేదు. అది గజేంద్రుడు మనవాడితే అప్పుడు వచ్చాడు, అది ఆ రూపంతో అలా రానియండి. హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చినప్పుడు సింహ రూపం ఎత్తాడు, అప్పుడు పని ఉంది కనుక. ఇప్పుడు ఈయనకి జ్ఞానం చెప్పాలి, విద్య ఇవ్వాలి కనుక తాను గురుమూర్తి ధరించి వచ్చాడు, హయగ్రీవ స్వామి స్వరూపం. అప్పుడు ఆయన బోధిస్తున్నాడు, నువ్వు చెప్పిన దానికి నీ తపనకి ఒక అర్థం ఉందయ్యా. నిజమే, ఋషులు ఎప్పుడు కరుణ కలిగారు. అందుకే ఎలాంటి పరిస్థితులైనా మానవుల్లో యోగ్యులైన వాళ్ళు తరించడానికి ఋషులే మార్గాలు వేయాలి. అందుకు నేను నా స్వరూపమైన జ్ఞానాన్ని ఋషుల ద్వారా అందిస్తాను అన్నాడు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలండి. జ్ఞానం భగవత్ స్వరూపమే. అందుకే నా స్వరూపమైన జ్ఞానాన్ని ఋషుల ద్వారా లోకానికి అందిస్తాను. యోగ్యులైన వాళ్ళు దాన్ని అందుకు ధరించుతారు. ఇప్పుడు నీ ద్వారా నేను చెప్తున్న అంశం ఏంటంటే, కలికాలంలో రకరకాల దోషాలు వస్తాయి. ఈ దోషాలు ఎన్నో, నిజానికి కొన్ని అధ్యాయాలు చెప్పారండి, వింటే భయం వేస్తుంది. అది వింటే మనం సరిగ్గా భోజనం కూడా చేయడం లేదని అర్థమవుతుంది. అన్న దోషాలు ఏర్పడతాయండి కలియుగంలో భయంకరంగా. అన్న నియమాలు పోతాయి. పూర్వం మనం భోజనం చేసేప్పుడు పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏకంగా నిలబడి భోజనం చేయడానికి చెప్పద్దులండి. ఇప్పుడు రేపటి నుంచి ప్రవచనాలు రామంటారు, వింటున్నారు బాగా. అన్నదోషాలు చాలా ఉన్నాయి. అన్నదోషం వల్ల ఏమవుతుందంటే స్వామి వివేకానంద చెప్తాడు, అన్నశుద్ధి ఉంటే సత్వశుద్ధి ఏర్పడుతుంది, సత్వశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్తశుద్ధి ఉంటే జ్ఞానం వస్తుంది అన్నాడు. అలా అన్నానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అన్నా భవంతి భూతాని అన్నాడు భగవద్గీతలో. అన్నం పరబ్రహ్మ అన్నారు. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పారు. అలాంటి అన్నం దూషితమైపోతుంది కలియుగంలో అన్నాడు. అన్న నియమాలు వదిలేస్తారు. అదేవిధంగా స్త్రీ పురుషుల యొక్క కలయికలో నియమాలు పోతాయి, సాంకర్యాలు ఏర్పడతాయి, ఇలాంటి పద్ధతులు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు ఈ భయంకరమైన యుగంలో ధరించడానికి ఏమిటి? పైగా మనంతర మనం జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళ నుంచి వచ్చే దోషాలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఈ కలికల్మషాలు పోవడానికి గాను మన పద్ధతిలో మనం వీలైనంత జాగ్రత్తగా ఉంటూ ధరించడానికి అమ్మవారిని ఆరాధించడం గొప్ప మార్గము. ఇది చూపించారు ఇక్కడ హయగ్రీవ స్వామి చెప్తున్నటువంటి మాట. అందుకే లలితా శాస్త్రంలో నామం ఉందండి, కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష విషేజిత. ఈ నామముల వరుసలో మనకి కలికల్మషనాశిని అమ్మవారిని చెప్తున్నారు ఇక్కడ. అంటే కలికల్మషాలని నశింపజేసేది అక్కడ స్పష్టంగా ఉన్నది. అందుకే కలియుగంలో అన్నదోషాలు కానీ, సంపర్క దోషాలు కానీ, కామజనిత దోషాలు కానీ, ఇచ్చా దోషాలన్నీ పోగొట్టేటువంటి తల్లి. ఇదివరకు తెలుసో తెలియకో తప్పులు చేస్తే అమ్మా ఈ దోషం పోవడానికి నిన్ను ఆశ్రయించే తల్లి అని ఆశ్రయిస్తే అప్పటి వరకు నువ్వు దోషాలు తొలగిస్తుంది, ఇకపై దోషం చేసే బుద్ధి పుట్టనదు. అదేవిధంగా మన మేరకు మనం జాగ్రత్తగా ఉన్నా ఇతరుల యొక్క దుష్ప్రభావం మన మీద పడకుండా వాళ్ళతో మనం సంచరిస్తున్నప్పటికీ ఆ ప్రభావానికి మనం లోను కాకుండా కాపాడుకున్నది అమ్మవారు అంటూ అద్భుతమైన కొన్ని వృత్తాంతాలు ఇక్కడ చెప్తాడు. అవన్నీ నేను మొదలు పెడితే నాకు 32 రోజులు కావాలి ఒక అధ్యాయం. అని ప్రధానంగా అతను చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే, అన్నం తినేటప్పుడు నీకు సాధ్యమైనంత, నీకు తెలిసినంత శుద్ధిగా వండు. అంతేగాని ఎలాగో లలితమ్మని స్తుతిస్తానే పాపాలు పోతాయండి, అందుకే నేను ప్రారంభించాను. ఏమిటి పాపాలు తీయడం? నేను ముందు పాపాలు చేసేద్దాం, తర్వాత లలితమ్మని స్తుతిస్తా ఉంటే అలా కాదు ఇక్కడ. అయ్యో ఇన్ని పాపాలు ఇదివరకు తెలుసో తెలియకో చేశాను, ఇప్పుడు నా మేరకు నేను జాగ్రత్త పడదామన్నా నా బుద్ధిని తీర్చిదిద్దేది ఎవరు, నా చుట్టూ ఉన్నటువంటి దుష్ప్రభావం బయట పెట్టేది ఎవరు అని ప్రశ్నిస్తే అమ్మ లలితమ్మ సిద్ధంగా ఉంటారు. అందుకే లలితమ్మని స్మరిస్తూ నువ్వు తినేటువంటి అన్నమే అమ్మకి నివేదన చేస్తున్నావు అనుకుని ఆ నామం స్మరించి
తిన్నా అన్నదోషం పోతుందన్నారు. అంత విశేషం చూడండి ఇక్కడ. అందుకే సరైన గురువుని ఆశ్రయించి శ్రీ విద్య ఉపాసనని స్వీకరించి అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠిస్తూ ఉండడం కలియుగంలో అన్ని కల్మషాన్ని పోగొడుతుంది. తాను వండినటువంటి అన్నం అమ్మకి నివేదన చేసి ఆ మంత్రంతో దాన్ని స్వీకరిస్తే అన్నదోషం పోతుంది. ఇలా రకరకాల దోషాలు అమ్మవారి మంత్రోపాసన వల్ల తొలగుతూ ఉన్నాయి. అయితే మంత్రం లేని వారికి అమ్మ నామమే మంత్రం. గొప్ప మంత్రం ఈ రోజే తీసుకుందాం, శ్రీమాత్రే నమః. అంతకు మించి ఇంకేమున్నది? అందుకే అమ్మ నామమును స్మరించుకుంటూ, అమ్మ రూపాన్ని భావిస్తూ, అమ్మ తత్వాన్ని మననం చేసుకుంటూ, అమ్మ లీలల్ని శ్రవణం చేసుకుంటూ ధరించాలి. ఇక్కడ జాగ్రత్తగా చెప్పుకున్నాం చూడండి. అమ్మ నామాన్ని పలుకుతూ, అమ్మ యొక్క కథల్ని వింటూ, వాటిని స్మరణ చేసుకుంటూ, తత్వాన్ని మననం చేసుకుంటూ ఉంటే అదే ఆరాధన. దేవతారాధన అనగా ఆ దేవత యొక్క రూపాన్ని భావించడం, లీలల్ని స్మరించడం, తత్వాన్ని విచారించడం, ఇవి చేయాలి ఇక్కడ. కొంతమంది రూపం దగ్గర నామం దగ్గర ఆగిపోతారు. కొందరు లీలలు విని ఆనందిస్తారు. ఏ కొద్ది ముందో లీలల్లో దగ్గర తత్వాన్ని తెలుసుకుంటారు. ఈ మొత్తం చేయడం వల్ల ఏమవుతుందంటే మనస్సు అమ్మమయమైపోతుంది. ఎవరి మనస్సులో అమ్మవారు ఉంటారో వారు సంచరిస్తున్న చోటు, వారు తింటున్న అన్నం, వారు కదులుతున్న చోటు ఇవన్నీ పవిత్రములైపోతున్నాయి. అందుకే పరమ పవిత్ర రూపుడైనటువంటి ఆదిశక్తి అయిన పరాశక్తి ఆ జగదంబని ఆశ్రయించడమే కలికల్మషాలు పోగొట్టుకోవడానికి గొప్ప దారి. అన్ని దారులు మూసుకుపోయినటువంటి యుగంలో అమ్మ చరణాలను ఆశ్రయించడమే అసలు దారి. ఇది చెప్పాడు మహానుభావుడు. ఎంత చక్కగా సమస్య పరిష్కారం చూపించాడు. వెంటనే అగస్త్యుల వారు ఒక మాట అన్నారు. ఆ పరాశక్తి ఎవరు? ఆమె స్వరూపం ఏమిటి? ఆమెను ఆరాధించవలసిన పద్ధతులు ఏమిటి? ఆ తల్లి చూపించి లీలలేమిటి అని అడిగాడు. ఇవన్నీ ఆయన కోసమా మన కోసం? ఇవి అడిగాడు. అప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి, ఆ తల్లి ఎన్ని రూపాలు ధరించింది, అందులో లలితాంబ అంటే ఏమిటి, వీటిని వివరిస్తూ హయగ్రీవ స్వామి చెప్పడానికి సన్నద్ధుడై, నేను నా అంశతో ఒక ఋషిని ఇక్కడ, దేవర్షిని ఇక్కడ సృష్టిస్తున్నాను, ఈయన నీకు అన్నీ చెప్తాడు అన్నట్టు. వెంటనే హయగ్రీవ స్వామి నుంచి ఒక మహర్షి వెలికి వచ్చాడు. ఆయన పేరు కూడా హయగ్రీవ మహర్షి. హయగ్రీవ స్వామి నుంచి వచ్చిన ఒక అంశ హయగ్రీవ మహర్షి. ఈయనొక మహర్షి. ఈ మహర్షి నీకు చెప్తాడయ్యా అనగానే తాను ఆ కాంచీపురంలో తాను నిర్మించుకున్న తాత్కాలికమైన ఆశ్రమ ప్రాంతానికి హయగ్రీవ మహర్షిని తీసుకువెళ్ళి అని ఉపవిష్టుని చేసి అర్ఘ్యపాద్యాలతో అర్చించి తాను ఒక శిష్యుడుగా కూర్చున్నట్టు. అప్పుడు హయగ్రీవ మహర్షి ఆయన అమ్మవారి యొక్క చరిత్రని, ఉపాసనా విధానాన్ని ఇవన్నిటి బోధించాడు. అదే మనకి లలితోపాఖ్యానంతో మొదలుకొని లలిత సహస్రనామాలు, లలిత త్రిశతి ఇవన్నీ ఆ స్వామి చెప్పింది. అందుకే హయగ్రీవ అగస్త్య సంవాదే అంటే ఇప్పుడు అర్థమైంది కదా. హయగ్రీవ మహర్షి ఆయన. ఇప్పటికీ కూడా హయగ్రీవ మహర్షి అగస్త్యుల వారికి లలితోపాఖ్యానం చెప్పినటువంటి చోటు కాంచీపురంలో ఉందండి. కానీ చాలా మందికి అది తెలియదు. ఎందుకంటే మనం ఏ టూరిస్ట్ బస్సులో మాట్లాడుకుంటాం, మధ్యాహ్నం పలాంటో లంచ్, అది ముందు పడిపోవాలి దర్శనం తర్వాత. వీటికి ఎక్కడ బ్రేక్ కాకూడదు. ఇవి చూసుకునే వాళ్ళకి తెలియదండి. క్షేత్రం తీర్థం పరమ శ్రద్ధతో సేవించే వాళ్ళకి తెలుస్తుంది. పైగా భారతదేశంలో ప్రతి క్షేత్రంలో ఎన్నో అద్భుత రహస్యాలు ఉన్నాయి, అద్భుత మహిమలు ఉన్నాయి. ఆ దృష్టితో వెళ్ళి ఉన్న వారు నేటికి నిరాశపడరు. వాళ్ళకి దొరుకుతూనే ఉంటుంది అనుభూతి. తెలుసుకోండి. అలాంటి ఆ కాంచీ క్షేత్రంలో, రహస్యమయమైన క్షేత్రంలో ఇప్పుడు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం ఉండేది. అది చారిత్రకంగా త్యాగరాజ స్వామి కాలంలో ఉండేవారు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి. వారి యొక్క ఆశ్రమం నేటికి ఉన్నది. ఆశ్రమం ప్రక్కన అగస్త్యేశ్వరుడు శివాలయం ఉంది. మారేడు చెట్లు అవన్నీ ఉంటాయి అక్కడ. అక్కడ హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి లలితాదేవి చరిత్ర చెప్పారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని మనం బయటపెట్టి చెప్పినటువంటిది మాత్రం శ్రీ 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 చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామి వారు, కంచి పరమాచార్యులు వారు. వారు తరచూ అక్కడికి వెళ్ళి జపం చేసుకునేవారు. మా గురువు గారు వారితో పాటు వెళ్ళి చూశారు కనుక వారు చెప్పగా తెలుసుకున్నాం. మన దగ్గరుండి మా గురువులు తీసుకువెళ్ళారు అక్కడ. ఆ చోటుకి అద్భుతమైనటువంటి కొలను ఉందండి అక్కడ. ఎవరికి తెలియదు కనుక ప్రశాంతంగా ఉంది అక్కడ. ఆ దగ్గరలో పిండి మిల్లు ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలని కుతూహలం పడితే వాళ్ళకి చెప్పడం కోసం అక్కడ ఉంటుంది ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం. ఎవరు జనాలు వెళ్ళి తోపులాట్లేదు. అక్కడ అద్భుతమైన సాలగ్రామ శిలతో నిర్మించినటువంటి రామ దశావరణ యంత్రం ఉంది. సాలగ్రామంతో ఉన్న హనుమంతుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి శ్రీచక్రము అని ఉన్నాయి ఆశ్రమం ప్రక్కన ఉంటుంది. వాళ్ళు అడిగి వెళ్ళాలి. అక్కడ అగస్త్యేశ్వరుడు అంటే అగస్త్యుల వారు పూజించుకున్న శివుడు ఉన్నాడు. అక్కడ ఈ లలితా విద్యంతా చెప్పబడింది కాంచీపురంలో.
అలాంటి లలితోపాఖ్యానం ప్రారంభిస్తూ మొట్టమొదటి ప్రశ్న అడిగినది ఆ అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఏమిటి, తత్వం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అద్భుతమైన 3 శ్లోకపాదాలతో చెప్తున్నాడు ఐగ్రేయ స్వామి వారు. ఇది ఒక్కటి జాగ్రత్తగా పట్టుకుంటే అసలు అమ్మవారంటే ఏమిటో అర్థమవుతుంది. అమ్మవారంటే చాలా మంది ఆడవాళ్ళు చదువుకునేటువంటి సహస్రనామ స్తోత్రంలో చెప్పబడిన ఆవిడ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మగరాయిల్లో ఒకసారి అంటూ ఉంటారు, లలితా సహస్రనామ మా ఆవిడ చదువుతుందండి, మరి తమలో నాకే తెలియదు అనిపిస్తుంది. అంటే అమ్మవారు ఒక ఆడవాళ్ళకేనండి, అందరికీ అమ్మవారు ఆవిడ తెలుసుకోండి. ఒక్క భార్యకే కాదు, కేవలం కుంకుమ పూజలకి పువ్వులకేనా, దాని నిండా జ్ఞానం ఉంది. లలితా సహస్రం నిండా జ్ఞానం ధారగా ప్రవహిస్తుంది, అది తెలుసుకోవాలి. మంత్రశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఉన్నటువంటి ఒక శాస్త్రం లలితా సహస్రనామ స్తోత్రం. సామాన్యమైన అంశం కాదు. అది మొదలు పెడితే 1000 నామాలకి ఎన్ని రోజులు పడుతుందో. ప్రస్తుతానికి లలితాదేవి అంటే ఎవరు అనే దాన్ని చెప్తున్నాడు. ఇది మొట్టమొదటి మహర్షులు చెప్పినప్పుడు గట్టిగానే చెప్తారండి. ఆ గట్టిది అర్థమవడం కష్టం. సామాన్యులకు చెప్పినప్పుడు మాత్రం ముందు కథలు కాకరగా చెప్పి తర్వాత గట్టి చెప్పాలి. కానీ చెప్పినవాడు మహానుభావుడు, విన్నవాడు మహానుభావుడు. మొట్టమొదటి సారభూతమైన వాక్యాలు చెప్తాడు. ఈ సారభూతమైన వాక్యాల్లో అసలు పట్టుంది, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనకి ఉపనిషత్తులు చదివేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళు, వేదాంతం చదివేవాళ్ళు ఈ లలితా సహస్రనామాలు పురాణాలు అక్కర్లేదని అంటుంటారే, వాళ్ళు అజ్ఞానులు అని రుజువు చేసేటువంటి విషయం ఇక్కడ ఉన్నది. ఇక్కడ అసలు అమ్మవారు అంటే ఏమిటో చెప్తున్నాడు చూడండి. ఒక్కటి పట్టుకుంటే జన్మ చరితార్థం అయిపోతుంది. పైగా ఈ శ్లోకం అర్థం చేసుకుంటే దీనిలో ఉన్నటువంటి భావం యూనివర్సల్, విశ్వంలో ఎవరికైనా సరిపోతుంది. అలాంటి అద్భుతమైన మాటలు 3 శ్లోకపాదాలు. చాలా శ్రద్ధగా వింటే నేను 3 శ్లోకపాదాలు చెప్తాను. అది గుర్తుపెట్టుకుని మననం చేసుకుంటూ ఉండాలి. అమ్మవారంటే ఏమిటో చెప్పాడు, ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాడో. దీనిలో ఒక్కొక్క మాటకి వ్యాఖ్యానించాలి అంటే వ్యాఖ్యానించేవాడు శ్రద్ధగా చెప్పాలి, వినేవాడు మరింత శ్రద్ధగా వినాలి. సిద్ధమే కదా. అత్యద్భుతమైన 3 శ్లోకపాదాలు. ముందు ఎంత అర్థమైతే అంత వినండి, తర్వాత 7 రోజులు ఇదే అర్థం. అనాదిరఖిలాధారా సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్యా జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ఆత్మైక్యాత్ వ్యక్తమాయాతి చిరానుష్ఠాన గౌరవాత్. ఇది ఐగ్రేయ స్వామి 3 మాటల్లో అమ్మవారంటే ఎవరు, ఆవిడ కృపను ఎలా సాధించాలి 2 చెప్పాడు. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. పొందవలసింది ఏమిటి, ఎలా పొందాలి, ఇది చెప్తే ఇంకేం కావాలి, ఇక్కడ మొత్తం చెప్పాడు. ఇక్కడ అమ్మవారు ఎవరు అంటే అనాది, మొట్టమొదటి వాక్యం. ఆది లేదు ఆవిడికి. మరి ఆది లేకపోతే ఏమిటా గొప్ప అంటే అఖిలాధార, అన్నిటికీ ఆధారమైనది ఆవిడే అన్నారు. ఎందుకంటే సృష్టి స్థితి లయ అంటే ఆది మధ్యం అంతం. ఈ ఆది మధ్యం అంతం అని సృష్టికుంది, కానీ సృష్టిని నిర్వహించే తల్లికి ఆ 3 లేదు ఇక్కడ. ఆవిడ అనాది. అంతేకాదు మనం చూస్తున్న ఈ విశ్వంలో అణువు మొదలు బ్రహ్మాండములన్నిటికీ ఆధారమైన శక్తి అది. మరి మాకు కనబడలేదంటే ఆధారం ఎప్పుడు కనబడదండి. భవంతి కనబడుతుంది కానీ పునాది కనబడదు, చెట్టు కనబడుతుంది కానీ వేరు కనబడదు. కనబడలేదని లేదనకూడదు, ఉందని జ్ఞానంతో తెలుసుకోవాలి. అదేవిధంగా చెట్టును చూస్తే వేరుందని ఎలా తెలుసుకుంటామో ప్రపంచాన్ని చూస్తే పరమాత్మ ఉన్నాడని అలా తెలుసుకోవాలి. అది కాబట్టి ఎలా ఉన్నది ఈ జగత్తుకి, అనాది అఖిలాధార, అఖిలమునకు ఆధారమై ఉన్నది. ఉంటే ఉందండి. ఏం చేస్తుంటే ఆవిడ, ఇది ప్రధానంగా ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడో శుచి చేసి ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు మన ద్వీపంలో. ఆవిడ చేసేంత పని మనం చేయట్లేదు. ప్రతి అడుగులో మొదలుకొని బ్రహ్మాండం అంతా ఆవిడ పని. ఆవిడ పనులు 2 రకాలుగా చూపించాడు. సదసత్కర్మ రూపిణి, సదసత్కర్మలు చేస్తూ ఉంటారు ఆవిడ. నేను దీని గురించి పెద్ద ఉపనిషత్తు దాకా వెళ్ళను, క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తాం. సత్ అసత్ ఇవి ఆవిడ చేసే కర్మలు. సత్కర్మలు అసత్కర్మలు చేస్తుంటారు. ఇవి మన లౌకికార్థంగా తీయకూడదండి. సత్కర్మలు అసత్కర్మ అంటే మంచి పనులు చెడ్డ పనులు కాదు అర్థం ఇక్కడ. సత్ అసత్ అంటే ఏమిటో తెలుసుకోండి. సత్ అంటే కార్యము, కనిపించేది సత్. అసత్ అంటే కనిపించనిది, కారణము చెప్తున్నాడు కదా. సత్ అసత్తు. కొండ కనబడుతోంది, మట్టి దానికి కారణం. అది కనబడలేదు, అది కొండలో ఉంది. అది ఇలా కార్యం మనకు కనబడుతుంది, కారణం కనబడదు. కార్యమనగా ప్రపంచము, కారణమనగా ప్రపంచానికి మూలమైనది. ఆవిడ ఈ సృష్టిలో కార్యము కారణము, కారణము కార్యము, ఇది సృష్టిలో ఎప్పుడు ఇదే జరుగుతుంటుందండి. ఒక దానికి ఒకటి కారణం, ఈ కారణం కార్యమవుతుంది, ఈ కార్యం మరొక దానికి కారణం అవుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. మీరు ఆలోచిస్తే ఎంత ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఉందో ఇలా ఆలోచించండి. ఇక్కడ ఇప్పటి వరకు నేను ఎక్కడైనా స్త్రీ అని కానీ పురుషుడని కానీ చెప్పానా? ఏది అనాది అయి ఉన్నదో, ఏది అఖిలములకు ఆధారమై ఉన్నదో, ఏది ఈ విశ్వంలో కార్యకారణాత్మకమైన కర్మలన్నీ నడుపుతున్నదో ఆవిడ అమ్మవారు. అయితే ఒక్క మాటలో చెప్పాడు, ఆవిడ జగదంబ.
ఇంకేమిటి ఆవిడ పట్టుకోవాలి మనం. ప్రతి పని ఆ తల్లిదే. మీలో నాలో అందరిలో జరుగుతున్న పని ఆవిడ నిర్వహిస్తున్నది. ఆవిడ ఆధారమైనది, ఆవిడ అనాది అనేది. ఇంకా తల్లిని పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే మార్గం చూపిస్తున్నాడు. ఆ తల్లిని చూడాలి అంటే మార్గం ఏమిటి? ఏమిటి మార్గం? అంతా వ్యాపించిపోయినటువంటి మహాశక్తిని చూడాలంటే మార్గం ఏమిటయ్యా అంటే జానైక దృశ్య. అందమైన మాట చెప్పారు ఇక్కడ. జానమునకు మాత్రమే కనబడేది. ఏక అంటే మాత్రమే, ఓన్లీ వే అది చెప్పడం అన్నమాట. జాన ఏక దృశ్య. ఆ తల్లిని తెలుసుకోవాలంటే ధ్యానము తప్ప మరో మార్గం లేదండి. మరి నామస్మరణం స్తోత్రము ధ్యానానికి అది మార్గం తెలుసుకోండి. ఇక్కడ నామంతో స్తోత్రంతో ధ్యానంలోకి ప్రవేశించాలి మనం. ధ్యానం అంటే ముక్కు పూసుకుని ఎక్కడో దృష్టి పెట్టడం అని మాత్రమే కాదు. ధ్యానము అంటే తెలుగులో చెప్పాలంటే మనసు యొక్క నిలుకడ. ఇది తెలుసుకోవచ్చు. మనసు యొక్క నిలుకడ, బుద్ధి యొక్క ధీ. బుద్ధి యొక్క నిలుకడని ధ్యానం అంటారు. బుద్ధిని నిలపాలి. బుద్ధి నిలిపితే కానీ దొరకదండి. ఈ మాట మీరు లలితాశాసనం చదువుతున్నారమ్మా, నేను గుర్తు చేయాలి. ధ్యానగమ్య పరిచ్ఛేద్య. ధ్యానగమ్య ఉండాలి. ధ్యానగమ్య ధ్యానములకు మాత్రమే దొరుకుతుందా తల్లి? బుద్ధి యొక్క నిలుగుడుకు దొరుకుతుంది. ధ్యానైక దృశ్యం. అయితే ఆవిడకి ఏ రూపము లేదు కానీ 2 రూపాలతో మన కోసం అనుగ్రహిస్తుంది ఆవిడ. జ్ఞానాంగి విద్యాంగి 2 చెప్పాడు. అమ్మవారికి 2 స్వరూపాలు ఉన్నట్ట. అంగము అంటే స్వరూపము. స్వరూపం అంటే మనకు అందుబాటులోకి వచ్చేది స్వరూపం. అంతేగాని రూపం అనగానే మన కాళ్ళు చేతులనే కాదండి. ఇప్పుడు శబ్ద రూపం అన్నాం, శబ్దం మనకు దొరుకుతుంది. అలా అమ్మవారిని పట్టుకునే అవకాశం ఉన్నవి 2 రూపాలు ఉన్నాయి. జ్ఞానాంగి విద్యాంగి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము విద్య ఈ 2 ముక్తికి హేతువులు, మరి ఏవి కాదు. జ్ఞానం అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరబ్రహ్మ జ్ఞానం. ఇది మహా కష్టం. అదే శంకరులు అద్వైతం అని చెప్తూ మనకు అందించారు. రమణ మహర్షి దానినే అనుభవించి మనకు బోధించాడు. ప్రపంచమంతా భారతీయ సంస్కృతికి దండం పెట్టింది జ్ఞానం వల్లే. తెలుసుకోండి. ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి జ్ఞానం అదే అమ్మవారి స్వరూపం. అదే విష్ణువు, అదే శివుడు. ఉపనిషత్తు ప్రతిపాద్యమైనది. దానికి ఉన్నటువంటి శక్తి సామాన్యం కాదు. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వేదాంత. గొప్ప మాట చెప్పాడు. ఆ వేదాంతం అంతా జ్ఞానం. ఉపనిషత్తులో ప్రతిపాదింపబడేది. అది కేవలం మంత్రాలు, తంత్రాలు, యజ్ఞాలు, కర్మలు కాదది. కేవలం విచారణ చేసి పట్టుకోవాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం అమ్మ రూపం అంతే. ఆ జ్ఞానం లభించిన మోక్షమే. జ్ఞానాదేవరి కైవల్యం అన్నారు కదా. జ్ఞానం లభిస్తే అదే మోక్షం. కనుక ఆ జ్ఞానం ఉపనిషత్ ప్రతిపాద్యమైన జ్ఞానం అమ్మ స్వరూపం. 2వది విద్య అన్నారు ఇక్కడ. విద్య అనగా ఉపాసన. ఇది అర్థం ఇక్కడ. ఇక్కడ అర్థం ఇది ఉపాసన అని అర్థం. అది శ్రీ విద్య అన్నామా లేదు. ఇక్కడ విద్య అంటే ఉపాసన అన్నారు ఇక్కడ. అంటే ధరించడానికి 2 మార్గాలండి. అయితే ఉపనిషత్ జ్ఞానం లేదా ఉపాసన. ఉపనిషత్తు ఉపాసన 2 మార్గాలు ఇక్కడ. దీన్ని విద్య అంటారు ఇక్కడ. ఉపాసన ఈ 2 రూపాలతో అమ్మను మనం తెలుసుకోవచ్చు. అక్కడ ఉపనిషత్తుల్లో ఏ ఆకారము లేని సర్వవ్యాపకమై నిర్గుణమై సచ్చిదానందమై నిరంజనమై ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏముందో దాన్ని చెప్తుంది ఉపనిషత్తు. ఆ ఆత్మతత్వాన్నే ఒక మంత్రంతో ఒక దేవతగా ఉపాసించే పద్ధతి చెప్తుంది ఉపాసన. ఈ 2లో ఏదైనా ఉండాలి. జ్ఞానం చేత కానప్పుడు ఉపాసన ఉండాలి. అలాంటి ఉపాసన కూడా లేకపోతే ఏం చేయాలి? ఎంత బాగా చెప్తారండి అయ్యగ్రహ స్వామి. వివరిస్తూ ఒక మాట చెప్తారండి. ఎవడైతే సత్కర్మలు చేస్తూ ఉంటాడో వాడికి సద్గుణాలు పెరుగుతూ ఉంటాయి. సద్గుణాలు ఉన్నటువంటి వాడికి ఆ తల్లి యొక్క విద్యాస్వరూపాన్ని ఉపాసించాలని బుద్ధి పుడుతుంది. వాడు అమ్మవారి యొక్క రూపాలను ఆరాధిస్తాడు, నామాన్ని స్మరిస్తాడు. దానివల్ల వాడు మనస్సుగా ఇంకా శుద్ధమయ్యి అమ్మ యొక్క అసలుతత్వాన్ని తెలుసుకుని జ్ఞానంలో పెడతాడు అని అంటాడు. అందుకు క్రమం ఏంటి? అందుకే ధరించే యోగం లేని వాడికి సద్గుణాలు ఉండవు. సద్గుణాలు లేని వాడికి అమ్మవారిని ఆరాధించే బుద్ధి పుట్టదు. అమ్మను ఆరాధించని వాడికి చిత్తము శుద్ధము కాదు, జ్ఞానము రాదు. ఇది పద్ధతి. అందుకు ప్రధానంగా ఉండవలసింది భక్తి. అవి లేకపోతే ముందు ధర్మబద్ధంగా జీవించని తెలిస్తే ఆ ధర్మముతో మనకి భగవంతుడిపై ప్రీతి కలుగుతుంది. అప్పుడు మనం ఉపాసన ఆరాధన చేసుకుంటాం. తద్వారా చిత్తం శుద్ధమై జ్ఞానాన్ని పొందుతాం. కనుక భగవంతుని ఆరాధించిన మార్గములు జ్ఞానము, విద్య అనగా ఉపాసన. ఈ 2. అందుకు ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి. ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని ఒక్కసారి పరిశీలించండి. అమ్మవారు అంటే ఏమిటో మొదటి వాక్యాల్లో చెప్పాడు. అనాది రకలాధార సరస్వతి కర్మరూపిణి. ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి అయిపోయింది ఇంతవరకు. అయితే ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారని వెంటనే ప్రశ్న. అంతా ఉంది కదండి ప్రపంచం అంతా అని. అంతా ఉంటే మనకేంటి? అంతా ఉంది అని. ఒక ఆయన అన్నాడు, బాగా దరిద్రత బాధపడుతున్నా అంటే దేశం నిండా డబ్బు ఉంది, వాడికి లేదు.
ఇక్కడ అంతా ఉంటే మన ఏం లాభం అంటే తడకుండాలి కదా. ఊరి నిండా ఎండ ఉంది, మనం తలపేసి కూర్చున్నాం, ఏం లాభం చెప్పండి ఇక్కడ. కనుకనే అంతా ఉండడం మనకు అక్కర్లేదు. ప్రపంచమంతా ఎవరి కలిగి ఉన్నాడు? అమ్మవారి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ చెప్తున్నాడు. ఎంత ఆర్డర్లీగా ఉందో చూడండి, ఎంత సిస్టమేటిక్గా చెప్పించాడు ఇక్కడ. జానీక దృశ్య జ్ఞానాంగి విద్యాని ఆవిడ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుందో చెప్పేస్తున్నాడు. హృదయాస్పద, గొప్ప మాట. హృదయాస్పద, ఆస్పదము అంటే నివాసము. హృదయాస్పద, హృదయంలో ఉంటుంది. ఎంత సులభం అండి, ఇక్కడ ఉంది. అదే బాధ. ప్రపంచం అంతా తిరిగేస్తాం. నేను చూడని దేశం లేదండి అన్నాడు ఒక ఆయన, హృదయం తప్ప. దేశాలు తిరుగుతూ మొత్తం బిజీగా తిరిగే వాళ్ళని బహిర్ముఖులు అంటారండి. లోపల అన్వేషించే వాళ్ళని అంతర్ముఖులు అని అంటారు ఇక్కడ. ఆవిడ ఎవరికి దొరుకుతుందయ్యా అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దుర్లభ అంటేనే హైలీ ఇంపాసిబుల్. సుదుర్లభ అంటే ఇంకా దానికి ఇంకా ఏ డిగ్రీ పెట్టుకుంటారో ఇష్టం, మోస్ట్ హైలీ ఇష్టం. కనుక ఎంతవరకు బహిర్ముఖత్వంలో తిరుగుతూ ఉంటామో అంత భగవంతుడికి దూరం అవుతారు. భగవంతుడిని చూడాలంటే హృదయాస్పద అంతర్ముఖ సమారాధ్య అన్నారు ఇక్కడ. అందుకే అన్నమయ్య గొప్ప మాట అంటాడు, ఇంత లోని పనికిగా ఇందునందు చొరనేల చెంత నిండు చెరుపులుండ చలమలేలా అన్నాడు ఇక్కడ. మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేల ఎదలో నీ ఉండగా ఇతరములేలా. అంత గొప్పగా చెప్పాడండి. చెట్టుకు మొదట్లో నీళ్ళు పోస్తాం కానీ కొమ్మలకు పోస్తామని ఆయన. అలాగే పరమాత్మను తెలుసుకోవాలంటే హృదయంలో అన్వేషించాలి కానీ బయట తిరిగితే దొరుకుతుందా అన్నాడు ఇక్కడ. ఎంత అందంగా చెప్పాడు. అది హృదయాస్పద, చక్కగా చెప్పాడు. ఆ హృదయాస్పదైన అమ్మవారిని ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోగలం, ఎలా సాక్షాత్కరింపజేసుకోగలం అంటే వెంటనే తర్వాత వాక్యం చూస్తున్నాడు ఇక్కడ. ఆత్మైక్యాత్ వ్యక్తమాయాత్. ఇక్కడ ఒకటండి, ఆత్మైక్యం వల్ల ఆవిడ వ్యక్తం అవుతాక. వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్, సాక్షాత్కారం. అమ్మవారి సాక్షాత్కారం అంటే ఎదురుగా జరగలు పట్టుకోవాలని కాదు ఇక్కడ. అమ్మవారు ఉన్న అనుభూతి నువ్వు పొందాలి. అనుభూతి పొందాలి అంటే ఆత్మైక్యాత్. నీ ఆత్మ అమ్మతో ఐక్యమైపోవాలన్నాడు ఇక్కడ. ఆత్మైక్యం అంటే పెద్ద వేదాంతం దాకా వెళ్ళద్దు, ఒక చిన్న భావన. ఆత్మైక్యం అంటే నేను అనుకునే నా మనస్సు అమ్మవారితో తాదాత్మ్యం చెందాలి అన్నాడు ఇక్కడ. అలా అమ్మను ఆరాధిస్తూ ఉంటే తాదాత్మ్యం లభిస్తుంది. ఆ తాదాత్మ్యం స్థిరమైపోవాలి. అలాంటి తాదాత్మ్యం లభిస్తే ఆత్మైక్యాత్ వ్యక్తమాయాలి అన్నాడు. చాలా బాగుందండి ఏది వినడానికి. ఆత్మైక్యమై ధ్యానం చేస్తే చాలా బాగుంది, లభిస్తుంది అనమాట. అయితే మరి వెంటనే లభిస్తుందా అంటే ఇవాళ మొదలెడితే రేపు దొరికేది కాదయ్యా. ఏ సాధనైనా బహుకాలం చేయాలి అన్నాడు ఇక్కడ. ఇవాళ విత్తనం వేసి పండు కోసం చూస్తే ఎలాగా సాధన. ఆ సాధన ఎలా చేయాలి అంటే చివరికి చెప్తున్నాడు, చిరానుష్ఠాన గౌరవాత్. అద్భుతమైన మాట అండి. చిర అనుష్ఠాన గౌరవాత్. చిర అంటే బహుకాలం చేయాలి సాధన. అసలు జీవితం సరిపోతుందా? ఈ జీవితం అమ్మవారిని మనం రియలైజేషన్, అదే వ్యక్తం అంటే రియలైజేషన్ తెలుసుకోండి. ముందు మెడిటేషన్, తర్వాత రియలైజేషన్. రియలైజ్ అవ్వాలి. రియలైజేషన్, రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అన్నాడు మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్. గొప్ప మాట చెప్పాడు. అనంతమైన శక్తిని మన లోపల ఆవిష్కరించుకోగలగాలి. అలా ఆవిష్కరించుకోవడం అనేది అబ్బో ఆత్మైక్యము ధ్యానము కష్టం అంటే కష్టం కాదయ్యా. సాధన చేస్తే సులభం. సాధన ఎంతకాలం చేయాలి? ఒక్కసారి పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్పాడు చూడండి. మొన్న యోగా డే చేశాం కదా. చేసిన వాళ్ళకి నిర్వహించిన వాళ్ళకి యోగం ఎంత తెలుసో వరకు నమస్కారం. పతంజలి యోగ సూత్రాల్లో గొప్ప మాట చెప్తాడు ఇక్కడ. ఈ చిరానుష్ఠాన గౌరవాత అర్థమవుతుంది. అప్పుడు ఎలా చేయాలయ్యా అంటే ఆ సాధన అనేటువంటిది దృఢంగా చేయాలి ఇక్కడ. అది నిరంతరాయంగా చేయాలి. దృఢముగా నిరంతరాయంగా. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో. ఎంత మహానుభావుడండి. దీర్ఘకాలం చేయాలి. దీర్ఘకాలం అంటే ఒక ఆయన అన్నాడు, నేను 10 ఏళ్ల నుండి చేస్తున్నానండి అని. అబ్బా 10 ఏళ్ల నుంచా? ఏడాదికి ఎన్నిసార్లు చేస్తున్నాడంటే ఏడాదికోసారి అంటే వాడికి దీర్ఘకాలం ఉందే కానీ నైరంతర్యం లేదు. నైరంతర్యం మహానుభావులు ఎంత జాగ్రత్తగా సూత్రం అంటే అంత గట్టిగా ఉండాలి. దొరకరు వాడు, అంత పటిష్టంగా పెట్టాడు. సతు దీర్ఘకాల నైరంతర్యం. అంత గొప్పగా చెప్పాడు. నైరంతర్యం. నైరంతర్యం అంటే నిరంతర. అంతరం అంటే గ్యాప్. నిరంతర అంటే వితౌట్ ఎనీ గ్యాప్. ఇది తెలుసుకోండి. ఎలా సాధన సాగాలు చేసిందా? ఇప్పుడు శుక్రవారం చదువుతానండి, లేదా మీరు ప్రవచనాలకు వచ్చినప్పుడు వింటూ ఉంటాను. తర్వాత నా బతుకుతా అదేనండి. ఇంకేం సాధన అలా నిరుత్సాహపరచట్లేదు. కలిసి విన్నందుకు కొన్ని పాపాలు పోయి ఈ జన్మ కాబట్టి గర్వజన్మగానే వస్తుంది. ఏదో కొద్ది సాధన వ్యర్థం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆకలి వేసుకున్నప్పుడు చెంచాడు అన్నం పెట్టినప్పుడు తెలుస్తుంది.
అంత ఆకలికి అంత అన్నం తినాలి, అంత తినాలండి. అంతేగాని తింటాడు చాలా అని అడుగుతామా? అదే సాధన చేయాలంటే ఒకరోజు చాలా అండి, ఇంకా ప్రారంభించుకుంటే ఇప్పుడు ఆపేస్తామా అని సరదా. అందుకు చిర అనుష్ఠాన గౌరవాత్. చిర అనుష్ఠానం, అనుష్ఠానం అనే మాట విన్నారా చాలాసార్లు? అను అంటేనే కంటిన్యూ, అనుష్ఠానం కంటిన్యూగా కూర్చుంటూ చేయాలి. అప్పుడు అభ్యాసం లేకపోతే ఎన్నో పోతూ ఉంటాయని మనకు తెలుసు. ఇక్కడ సంగీతమే ఏమంటే ఈ మధ్య పాడతారు ఒక పాట అంటే ఈ మధ్య ప్రాక్టీస్ లేదండి అంటాడు. మరి ఏమైంది? అభ్యాసం లేదండి. మరి చూసారు ఇక్కడ, ఇది అభ్యాసం లేకపోతే అన్ని విద్యులు పక్కకు పోతాయి. అందుకే అభ్యాసైనతో కౌంతేయ వైరాగ్యేనతో గురుగేతేయ అని చెప్పాడు ఇక్కడ. అభ్యాసం ఎలా చేయాలి? సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాశయంతో తొడగోలి. అదే చిరానుష్ఠాన గౌరవ. సరిగ్గా దీనికి సరి అయిన పదం మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు, కానీ చదువుతున్నారు. అభ్యాసాతిశయ జ్ఞాత అక్కడ చెప్పాడు. అభ్యాస అతిశయ జ్ఞాత. అతిశయం అంటేనే తెలుసు కదా, చాలా ఎక్కువగా చేయాలి. ఏం చేయాలి? అభ్యాసం. అభ్యాసం అతిశయంగా చేస్తే జ్ఞాత, ఆవిడ తెలియబడుతుంది, అనుభవానికి వస్తుంది. ఇది అభ్యాసాతిశయ జ్ఞాత. అక్కడే ఎంత గొప్పగా చెప్పారండి. చిరానుష్ఠాన గౌరవ. ఇప్పుడు మళ్ళీ నేను ఈ 3 శ్లోక వాక్యాలు చదువుతాను. అంటే అంత సైంటిఫిక్గా స్ట్రక్చరల్గా ఒక్క 3 వాక్యాలు చెప్పాల్సింది చెప్పారు మహాత్ములు. అగస్త్యుల వారికి ఇంకేం కావాలండి? అనాది రకిలాధార సదసత్కర్మ రూపిణి. డెఫినిషన్ ఆఫ్ జగదంబ. పొందవలసిన విధానం జానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ఆత్మైక్యాత్ వ్యక్తమాయాతి చిరానుష్ఠాన గౌరవాత్ చెప్పాడు. అయితే చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఆ ఆత్మైక్యం కలగాలి అంటే, అమ్మవారితో మనం తాదాత్మ్యం చెందాలి అంటే, మనం తాదాత్మ్యం చెందడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి పూజ చేస్తున్నప్పుడు కూడా అమ్మ రూపము, అమ్మ పూజ చేసేప్పుడు మన మనస్సు అటువైపు పెడుతుంది. ఇది తాదాత్మ్యానికి ఒక అవకాశం. రెండవ అవకాశం, అమ్మ మంత్రాన్ని జపం చేసుకుంటున్నా మనస్సు అమిత ఉంటుంది. ఇది రెండవ అవకాశం. మూడవ అవకాశం, అమ్మవారి కథలు వినడం. ఇది నిజానికి ఇదే హాయిగా ఉంటుందండి. పూజ చేసినప్పుడు పువ్వులు వేస్తుంటే మనసు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది. జపం చేసినప్పుడు మాల తిప్పుతూ ఉంటే మనసు ఎక్కడికైనా వెళుతుంది. మధ్య మధ్యలో మేలు పూసి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కూడా ఉంటూ ఉంటుంది. కానీ కథలు వినేటప్పుడు ఎంత కాదన్నా, కూర్చున్నప్పుడు మనకు శక్తి ఇచ్చాడు భగవంతుడు. బొమ్మ కట్టడం ఉంటుంది. బొమ్మ కట్టడం ఒకడెవరో వర్ణిస్తున్నాడు. వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ చూశానండి, ఆయన పడిపోయాడు, పిల్లలు పట్టుకుంటున్నాడండి, రక్తం పెట్టి అబ్బా చెప్పకపోతాడు అని వీడు చూసేది పెట్టాడు. వీడు వర్ణిస్తుంటే వాడు చూసినంత ఫీలింగ్ వచ్చి ఒళ్ళంతా కమరం కలిగింది చూసారా. అప్పుడు వాడు మనస్సు తాదాత్మ్యం చెందిపోయింది ఎంతో యాక్సిడెంట్. కానీ అమ్మవారి కథలు అలా వింటున్నప్పుడు మన మనస్సు అలా తాదాత్మ్యం చెందుతుందిట. అయితే ఇందాక చెప్పింది నెగిటివ్, ఇది పాజిటివ్. ఈ తాదాత్మ్యం చెందినప్పుడు మన మనస్సు గాఢంగా ఉండిపోతుంది. అది అన్ని సాధనల కంటే ప్రథమము ప్రధానము శ్రవణం. తెలుసుకోవాలి. శ్రవణం చేయాలి. ఏం చేయాలి? అమ్మవారి లీలలు వినాలి. అమ్మవారి లీలలు వింటూ ఉంటే ఆ లీల ద్వారా మన మనస్సు ఆనందపడుతూ, ఆ లీలలో చెప్పిన శక్తి ద్వారా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి పాప సంస్కారాలు తొలగిపోతాయి. ఇది తెలుసుకోవాలి. భగవద్గీతలు ఎందుకు వినాలి అంటే పాప సంస్కారం పోగొట్టుకోవడానికి, అంతేగాని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాదు. తెలుసుకోండి. పాప సంస్కారాలు పోతాయి. పాప సంస్కారాలు పోతున్న కొద్దీ ఆ తాదాత్మ్యం పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మొదటి రోజు వచ్చినప్పుడు అబ్బా ఏమిటండి, రెండో రోజు వస్తే కొంచెం ఏమిటోనండి అంటాడు. మూడో రోజు వచ్చినప్పుడు పర్వాలేదండి, నాలుగో రోజు బాగుందండి. ఎందుకంటే రోజు రోజుకి పాపాలు పోయేటువంటి అర్థం. ఇలా క్రమక్రమంగా జరుగుతుంది. అందుకే భగవద్గీత వింటూ ఉండాలి అని చెప్పాడు ఇక్కడ. అది విశేషమైన అంశం ఇక్కడ. ఆ పాప సంస్కారాలు పోగొడుతుంటుంది. అమ్మతో మన మనస్సు ఇంటికి వెళ్ళినా అవే గుర్తొస్తుంటాయి. అలాగ మనస్సుకి ఆత్మైక్యం, ధ్యానం, జ్ఞానాన్ని సిద్ధిస్తాడు ఇక్కడ సులభంగా. అందుకు కథాశ్రవణం చేయాలి. అమ్మవారి లీలలు చెప్పాలి. అవి నాకు చెప్పవయ్యా అని అడిగాడు ఎవరు? అగస్త్యుల వారు హైగ్రీస్తామని. ఇటువంటి అమ్మవారిని మనం ఏ రూపంలో తెలుసుకోగలం? నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ తెలుసుకునే పద్ధతి రాదా అంటే, అమ్మవారు 3 విధాల రూపాలు ఉన్నాయి. వివరంగా చూస్తున్నారు. 3 విధాలు చాలా సులభం. మొట్టమొదటి ప్రకృతి అన్నారు. ప్రకృతి, ఆ ప్రకృతి అనేది మళ్ళీ ఎన్ని విధాలు ఉంటుందో చూడండి. ముందు 3 అన్నారంటే 3 ఇంకా విన్నాను. ముందు ప్రకృతి అన్నాడు. ఈ ప్రకృతి గురించి దేవి భాగవతం చాలా వర్ణించింది. అది అక్కడ అర్థం చేసుకుంటే కానీ నీకు అర్థం చెప్పాలి. దేవి భాగవత సహాయం తీసుకోవాలి. భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందంటే, ఒకటి అర్థం కావాలంటే మరొకరితో లింక్ ఉంటుందండి, ఒకదానికొకటి ఇంటర్ లింక్. కనుకనే దేవి భాగవతం మొదలైనవన్నీ క్షుణ్ణంగా జరిగితే లలితో భక్తి అర్థమవుతుంది. అలాగే అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేస్తూ మంత్రశాస్త్రం తెలిస్తే లలితో భక్తి అర్థమవుతుంది. లేకపోతే మామూలు స్టూడియోలో ఉంటుంది ఇక్కడ.
ఆ తాపత్రయాలు అర్థాలేవో మేమే పడి శ్రమపడి సులభంగా చేసి ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం కనుక హాయిగా మీరు ఆనందించండి. ఇక్కడ అమ్మవారి మొదటి స్వరూపం ఏమని చెప్పుకున్నాం? ప్రకృతి. ఈ ప్రకృతి అనేది అమ్మవారు ఎప్పుడూ ధరించిన రూపం కాదని, ఎప్పుడూ ఉన్న రూపం ప్రకృతి అన్నాడు. ఎంత విశేషమైన రూపం! అమ్మవారిది ప్రకృతి రూపం అన్నాడు. అమ్మవారి యొక్క స్థూల రూపం ప్రకృతి అన్నాడు. స్థూలం అంటే గ్రాస్. స్థూలాన్ని మనం క్యాచ్ చేయడం సులభం అండి, ఇక్కడ పట్టుకోవడం చాలా కష్టం. సులభం, దాన్ని స్థూలం అంటారు. సూక్ష్మం పట్టడం కష్టం. స్థూలంగా ఉన్నటువంటి ప్రకృతి అంతా అమ్మవారి రూపమే అన్నాడు. అయితే ఈ ప్రకృతిలో మనం చూస్తున్న పంచభూతములు ఇవన్నీతో కూడిన విశ్వం అమ్మవారి రూపమే. కానీ ప్రకృతిని నడిపేటప్పుడు అమ్మవారు ప్రధానంగా 5 శక్తులతో నడుపుతుంది. 5 శక్తులని ప్రకృతి రూపాలను ఉపాసించాలి. ఇలా ఉపాసించిన వాళ్ళు ధన్యులవుతారు. 5 శక్తులు ప్రపంచంలో అమ్మవారు నడుపుతుంది. 5 శక్తులే ప్రకృతి ప్రధానమైనవి. 5 శక్తులకి పేర్లు ఏమిటి అంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ 5 శక్తులు ప్రకృతి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇవి కొంచెం అర్థమయ్యే చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి దాని ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఇక్కడ ఉంటూ ఉంటుంది. ప్రతి కథ చెప్పిన వెంటనే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది శాస్త్ర సహాయంతో తెలుసుకుందాం. మనం ఒక పని చేయాలి అంటేనే, మనం ఒక పని చేయాలంటే మన గోల్డ్ ఉండాలండి. ఉదాహరణకు తల్లి మనకు వండి పెడుతుంది అంటేనే ఆ తల్లికి ఎన్ని వనరులు ఉండాలో చూడండి. ముందు ఆ తల్లికి ఎలా ఉండాలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, వండడానికి కావాల్సినటువంటి ఐశ్వర్యము, పరికరాలు అన్ని తెచ్చుకోవాలి. 2 ఉంటే సరిపోదు, చేయగలిగే శక్తి ఉండాలి, పటుత్వం ఉండాలి. అది చాలా ప్రధానం. అది ఉంటే మిగిలినవన్నీ వస్తాయి శక్తి ఉంటే. కానీ 3వది ఏమిటి? శక్తి, పటుత్వము, ఇవన్నీ ఉండాలి. ఇక 4వది ఏంటంటే అందుబాటులో ఉండాలి. ఇక 5వది ఏమిటంటే ముందు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏది లేదు. అసలు ప్రేమ అన్నిటికీ ప్రధానం పెట్టుకోవాలి ఇక్కడ. ఆ ప్రేమ ఉండాలి. 5 సృష్టిలో ఎవడు ఏ పని చేసినా ఇదే ఉండాలి. 5 ఉండాలి, లేకపోతే పని పర్ఫెక్ట్గా జరగదు. అలాగే పరమేశ్వరుడు ఒకడు ఈ ప్రపంచం అంతా చేస్తున్నాడు అనుకున్నాం కదా, ఆయన శక్తి కూడా 5 రూపాయలు అయిందిట. ఇది తెలుసుకోవాల్సింది. ఆయనకు జ్ఞానం ఉందిగా. అరే, ఒక ఇల్లు కట్టడానికే మనకి ఇంత జ్ఞానం ఉంటే ప్రపంచం నిర్వహించడానికి ఆయనకంత జ్ఞానం ఉండాలి. ఆయన జ్ఞానానికి అంతటికి ఒక పేరు పెడితే సరస్వతి. తెలిసింది కదా. ఈశ్వరుడు ఏ జ్ఞానశక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆ జ్ఞానశక్తి సరస్వతి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరిని అడుగుతారు, మీకు ఎందుకండి ఎంతమంది దేవుళ్ళు అంటే మన సమాధానాలు చెప్పాలి కదా. ఒకే ఈశ్వరుడు యొక్క అనేక శక్తుల్నే అనేక దేవుళ్ళు అన్నాము మనం ముందు తెలియాలి ఇక్కడ. అందుక ఏ జ్ఞానంతో ఈశ్వరుడు ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడో ఆ జ్ఞానం పేరు సరస్వతి. అంతే కదా. ప్రపంచం నిర్వహించాలంటే ఆయనకి సంపద ఉండాలి కదా. అయితే మన సంపదలు బయట నుంచి సంపాదిస్తా, ఆయన సంపద తన నుంచే వస్తుందట. అది తెలుసుకోవాల్సింది. సంపదలను తన నుంచే తెస్తాడే. ధనం అగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసు. ఎక్కడి నుంచి వస్తుంది ధనములన్నీ? ఆయనవేగా. కానీ ఈ సంపదలన్నీ కలిగిన వాడు కనుక ఆ సంపదల శక్తి పేరు లక్ష్మి. మీరే చెప్తున్నాను చూసారా. ఏ పటుత్వంతో ఇచ్ఛాజ్ఞాన క్రియలతో నడుపుతున్నాడో ఆ పటుత్వ శక్తి అంతా కూడా సంకల్ప శక్తి, పటుత్వ శక్తి ఆవిడ దుర్గా. ఇవి 3. 4వది అందుబాటులో ఉండి నడుపుతున్నాడు. చాలా విశేషమైన అవసరం అండి. భగవంతుడు ఎక్కడ నడుపుతున్నాడు సృష్టి అంటే వెతుకుతాను ఉండండి అని కాదు, మనకు చాలా అందుబాటులో ఉన్నట్టు భగవానుడికి తెలుసా. ఎంత అందుబాటులో ఉన్నాడంటే కనిపించేదంత ఆయన కావచ్చు. కానీ మనం ఇప్పుడు భూమి ఎందులో ఉన్నాము అంటే మనకి శక్తి, ఆహారము, ప్రాణము దేనివల్ల దొరుకుతుంది? అంటున్నారు మంచి మాట. సూర్య భగవానుడు కదా. అంటే సూర్యంలోంచి వస్తున్న శక్తి కదా. కానీ సూర్యమండలంలోనే ఆయన శక్తి ఉంది. అది మనకు అందుబాటులో ఉన్న భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఎక్కడో ఏముండొచ్చు కానీ మీ వీధిలో బ్రాంచ్ ఆఫీస్ తెలిస్తే సులభం, అన్ని పనులు అక్కడే చేసుకోవచ్చు. కానీ సృష్టిలో ఎన్ని జ్యోతిర్మండలాలు ఉంటే మనకెందుకు? మనకు మాత్రం వాడే శక్తి ప్రధానం. కానీ సూర్యుడిలోంచి వస్తున్న ఈశ్వర శక్తి ఏదవుతుందో అది 4వది గాయత్రి. ఇది తెలుసుకోవాల్సింది. గాయత్రి అంటే సూర్యమండలంలో ఉన్న పరమేశ్వరుడి శక్తి. సింపుల్ అంటే ఇది. 2 ఇంత చేస్తున్నాడంటే ఎంత ప్రేమ. ప్రేమ లేకపోతే జగత్తు నడుస్తుందా? ఠాగూర్ ఒక మాట చెప్తారు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇవాళ కూడా సూర్యోదయం అయిందంటే ఇంకా భగవంతుడికి ఇవాళ కూడా ప్రేమ ఉంది మన మీద అని అర్థం. అద్భుతంగా చెప్పాడు. కనుక ప్రకృతి యొక్క ప్రతి ఎక్స్ప్రెషన్ భగవంతుడి ప్రేమయే. ఒక గాలి వీచింది అంటే ఆయన నిమృతున్నాడు అనుకోవాలి. దాహం తీరుతోందంటే నీటి రూపంలో అనుగ్రహిస్తున్నాడు. ఇలా మనం చూస్తూ ఉంటే రసోహమప్సు కౌత్తేయ ప్రభాస్మి శిశిసూర్యయోహ అన్నాడు భగవద్గీత స్వామి. నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను, సూర్యచంద్రుల వెలుగుని నేను. ఇవన్నీ ఎవరి కోసం చేసేటండి ఆయన? తల్లి అయినా తన కోసం కొంత, పిల్లాడి కోసం కొంత వండుతుందేమో కానీ పరమాత్మ తన శక్తిని అంతా మన కోసమే చూపిస్తున్నాడు. ఆయనకి ఏమీ అక్కర్లేదు. కనుక ఈ శక్తి అంతా ఎందుకు చూపిస్తున్నాడు? మనం ఇక్కడ రిటర్న్ ఇస్తామనా?
ప్రతిఫలం ఆశించకుండా కేవలం అపారమైన కరుణతో చూపిస్తున్నాడు కనుక దాని పేరు ప్రేమ. ఆ ప్రేమ శక్తి పేరు రాధ. ఇప్పుడు తెలిసింది కదా, రాధాదేవి అనగా పరమాత్మ యొక్క అఖండ ప్రేమ శక్తి. ఆ ప్రేమే ప్రపంచాన్ని నడుపుతుంది. ఆ ప్రేమ రూపిణి రాధాదేవి. లలితా శాస్త్రంలో రాధానామం ఉందండి. ప్రేమ రూప ప్రియంకరి ఆబాలగోప విదుత. ఇవన్నీ రాధాదేవి నామాలు ఇక్కడ. మొత్తం ఇవన్నీ లలితా శాస్త్రంలో దొరుకుతారు. అద్భుతమైన శాస్త్రం ఇక్కడ. మొత్తం మీద 5 శక్తులు అర్థమైపోయాయి కదా. జ్ఞానశక్తి, సంపదల శక్తి, పటుత్వ శక్తి, క్రియాశక్తి, అదేవిధంగా సూర్యమండలంలో ఉన్న శక్తి, ప్రేమశక్తి. 5 ఒకే ఈశ్వరుడు. ఒక్కొక్క శక్తి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడతాడు. ఆమె సరస్వతి అయితే ఆయన బ్రహ్మ, లక్ష్మి అయితే ఆయన విష్ణువు, ఆవిడ గౌరీ అయితే ఆయన రుద్రుడు, ఆయన గాయత్రి అయితే హిరణ్యగర్భుడు, ఆవిడ రాధాదేవి అయితే ఆయన కృష్ణ పరమాత్మ. అంతే, ఇక్కడే ఉన్నది ఇక్కడ. కనుక ఒకే ఈశ్వరుడు, ఆయన శక్తి, శక్తి నిరూపాలు అయితే ఆయన నిరూపాదేవి. అయిపోయింది కదా. ఈ మొత్తం 5 రూపాలు కలిపి ప్రకృతి. దీన్ని ప్రకృతి అని ఎందుకంటారు? ప్రకృతి అంటే ఏమిటండి? నేచర్. అదే నేను చెప్పమని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటారని అడగలేదు. ప్రకృతికి అర్థం ఏమిటి? కృతి, ప్ర 2 శబ్దములు ఉన్నాయి ఇక్కడ. కృతి అంటే మేడ్, చెయ్యబడినది, అది అనమాట. డన్ లేదా మేడ్, చెయ్యబడింది కృతి. ఈ కృతికి ఏది ప్రావో అది ప్రకృతి. అంత విశేషమైన అర్థం చూడండి. ప్ర అంటే ప్రయారిటీ. సంస్కృతంలో శబ్దమేనండి, బ్రహ్మలేదు. ప్ర అనే మాటకి ప్రైమరు, ప్రయారిటీ, ఇష్టం. దీనికి ప్రధానము, ప్రథమము, ప్రకృష్టము 3 అర్థాలు చెప్పాడు. సృష్టంతరికి ప్రథమంలో ఆవిడ ఉంది. అంతే కదండి. కొండ తయారైందంటే దానికంటే ముందు కుమారున్నాడు. అది సృష్టి తయారైందంటే అంతకంటే ముందు ఉంది అమ్మవారు. అది కృతికి ప్రథమముగా ఉన్నది కనుక ప్రకృతి. అంతేకాదు, ప్రకృతి అంటే కేవలం ముందు కూర్చుని మాత్రమే కాదు, ఈ కృతికి ఆవిడ ప్రధానంగా ఉంది కనుక ప్రకృతి. అదేవిధంగా ఈ కృతిలో ఆవిడ శక్తిగా వ్యాపించింది. లేకపోతే ఏమీ లేదండి. కన్ను చూడాలన్నా, మన గొంతు పలకాలన్నా లోపల ఆవిడ చిరేకర స్వరూపిణిగా ఉంటేనే కదా మనం పనిచేస్తున్నాం. కనుక ప్రతి వారిలో అసలు సారముగా ఆవిడ ఉంది. రసము, సారము, ఎసెన్స్, అసలు ఎసెన్స్ ఆవిడ. ఆ శక్తి ఆవిడది. అందుకు మనలో ప్రకృష్టముగా కూడా ఆవిడ ఉంది. అది కృతికి ప్రథమము, ప్రధానము, ప్రకృష్టము కనుక ప్రకృతి. ఇది ఈ ప్రకృతి మొట్టమొదటి ఎవరికి దర్శనమిచ్చింది అంటే, సృష్టి చేయాలని కూర్చున్న బ్రహ్మదేవుడికి ఈ సృష్టి అంతా నిర్వహించడానికి ఈ ప్రకృతి తన స్వరూపాన్ని వ్యక్తపరిచింది. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి రూపాన్ని ఆరాధించడం మొదటిది. ఇక రెండవది, ఆ ప్రకృతి అయిన తల్లి ఎప్పుడూ ఉంది ప్రపంచంలో. ఇందాక చెప్పాం కదా, 5 ఎప్పుడూ ఉంటాయి. జ్ఞానము, క్రియ ఎప్పుడు ఉంటాయి. కనుక ఎప్పుడు ఉండే శక్తి ప్రకృతి. ఒక్కొక్కప్పుడు లోకరక్షణ కోసం ఆ ప్రకృతి ఏదో ఒక రూపాన్ని స్వీకరించి వస్తుంది. ఆ స్వీకరించిన రూపాలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం నీకు నేను చెప్తున్నటువంటి దానిలో 2వ రూపము అమ్మవారిది మోహిని స్వరూపము. ఇక్కడ 2వది మోహిని స్వరూపము. ఈ మోహిని స్వరూప గాథ వివరిస్తున్నాడు. ఇది వింటే చాలు ధన్యమవుతాడు. అలాంటి అద్భుతమైన అమ్మవారి యొక్క మోహిని స్వరూప గాథ చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ మోహిని స్వరూపం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? మన సంస్కృతిలో మోహిని రూపం చాలా అందంగా ఉంటుందండి. కానీ విస్తారమైన కథ దీనికి ఉంది, కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకు? 2 ఏళ్ల క్రితం క్షీరసాగర మధుని చెప్పినప్పుడు ఇక్కడ బాగా చెప్పాను, నాకు గుర్తు. అందుకోసం అంత విస్తారం అక్కర్లేదు కదా, క్లుప్తంగా చెప్పుకున్నాం అంతే కదా. అసలు ఇంకా చెప్పాల్సిన లలిత చరిత్ర ఎక్కువ ఉంది, అందుకే దీన్ని క్లుప్తం చేసుకున్నాం మనం. సరిగ్గా మనకి ఇంద్రుడు ముల్లోకాల్ని పాలిస్తూ ఉన్నాడు. సాధారణంగా పదం ఉంది, నిండు యవ్వనం ఉంది, శక్తి ఉంది. వీటితో పాటు అహంకారం పెరిగింది. అహంకారం చేత ఒకప్పుడు భగవత్ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాడు. దుర్వాసులు వారు చెప్పించారు. అతని యొక్క సంపద అంతా కూడా సముద్రం పాలైంది. మళ్ళీ బృహస్పతిని ఆశ్రయించాడు. ఎందుకంటే సంపద తిరిగి రావాలని కాదు, బుద్ధిగా ఉండవలసిన వాడిని బుద్ధి గట్టి తప్పిందయ్యా, నా బుద్ధిని తిరిగి సరిదిద్దవయ్యా, ఎందుకు అలా ప్రవర్తించాను అని ఎప్పుడైతే బృహస్పతి శరణవేడాడో, బుద్ధిని దిద్దామని అడిగితే శిష్యుడు అంతకంటే గొప్ప కోరిక లేదండి. దాంతో బృహస్పతి సంతోషించి విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెడితే విష్ణువు అనుగ్రహించి ఆయన ఒక మార్గం చూపించాడు. మథనం చేయవయ్యా అన్నాడు. మథనం ప్రారంభించారు దేవతలు దానవుల సహాయంతో. ఆ మథనం జరిగినప్పుడు మొట్టమొదట విషం వచ్చింది, పరమేశ్వరుని నిగ్రహించాడు. ఆ తర్వాత అనేక సంపదలు వచ్చాయి, ఒక్కొక్కటి బాగానే ఉంది. అంతా ఆయన తర్వాత చిట్ట చివరికి వచ్చే వరకు చేస్తూనే ఉన్నారండి. అమృతం అది కావాలి, మిగిలినవన్నీ ఎన్ని సంపదలు వచ్చినా తీసుకుంటా, కానీ అసలు సంపద అమృతం. అది ఏ సంపద వచ్చినా ఒకసారి ఎవరికి వాళ్ళు పంచుకొని మళ్ళీ మదనం ప్రారంభించారు. అమృతం వచ్చే వరకు మదనం ఆగదు. అది అల్టిమేట్ రిజల్ట్. అది దానికోసం వాళ్ళు చేస్తూ ఉండగా చిట్ట చివరికి నారాయణుడు ధన్వంతరి రూపంతో అమృతాన్ని పట్టుకొచ్చాడు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఎప్పుడైతే అమృత కలశాన్ని పట్టుకుని నిలబడ్డాడో వెంటనే రాక్షసులు ఎగబాటి లాగేసుకున్నాడు.
ఎందుకంటే వీడు దేవతలు కదా, సత్వగుణం ఎక్కువ. అది క్యూలో వెళ్దాం, ఇస్తే పుచ్చుకుందాం అని కూర్చున్నారు. వీళ్ళు రాక్షసులు కదా, రజోగుణం దూకులాగేసుకున్నారు వాళ్ళు. రజోగుణం తమోగుణం కాదు, కానీ లక్ష్యం ఉంటుందండి. దేవతలు చూస్తూ అలా ఆశ్చర్యపోయి ఇదేంటిది ఇలాగా. ఇప్పుడు మనకు పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు ఆ చిక్కు విష్ణువుకి వచ్చింది అసలు. ఎందుకంటే ఇప్పుడు రాక్షసులు తాగేలా ప్రమాదం. ఏమిటి ప్రమాదం అంటే, రాక్షసులు అంటే ఎవరో కాదండి, ఉన్న శక్తులన్నీ స్వార్థం కోసం, లోక పీడ కోసం వినియోగిస్తే వాడు రాక్షసుడు. తనకున్న శక్తులు లోక క్షేమం కోసం వినియోగిస్తే వాడు దేవత. అంతే డెఫినేషన్ మనకు కాదు. అందుకే వాడి పేరు సురలు. ఈ సుర శబ్దానికి అప్పుడు అర్థం చెప్పుకున్నాం, కానీ అప్పటికిప్పటిదాకానా సురలు అనగానే సురాపానం చేసిన వారిని అంతా వాడు చెప్పాడు. వీడి లక్షణాలు వాడి గంట కట్టకూడదు. సురలు అంటే సుమ్ రాతి ఇది సురహ. సుమ్ రాతి, సు అనగా మేలు, సుశీల, సుగుణం అంటే కదా సు. ఆ సుని రాతి కలిగించువారు సురలు. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు దేవతల పక్షపాతంగా భగవంతుడు ఎందుకుంటాడు ఇప్పుడు అర్థం అవ్వాలి. మేలు కలిగించిన వాడి స్వభావం, వాడుకున్న తపస్సు, వాడి శక్తి, వాళ్ళకున్న మహిమలన్నీ లోకక్షేమం కోసం వినియోగిస్తారు కదా వాడు సురుడు. సురులకి అమృతం దొరికితే వాడు కలకాలం ఉంటే లోకక్షేమంగా ఉంటుంది. అసురులకి అమృతం దొరికితే ప్రపంచానికి ప్రమాదం. అందుకే విష్ణువు ఇప్పుడు అది చిక్కుపడింది, వాళ్ళ చేతుల్లోంచి లాగాలి. ఎలా లాగాలి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్ అంతా అయినప్పుడు వాడు తాగిస్తే ప్రమాదం కదా. వెంటనే ఒకటి పిలిచేట, నువ్వు అర్జెంటుగా రా, నువ్వే ఈ టైంలో పనికొస్తావని. వాడి పేరు కలిపురుషుడు. అప్పుడు పిలిస్తే కానీ రాని పురుషుడు ఉన్నాడు ఆయన. గెలవక్కర్లే అన్ని చోట్ల వాడే. కలిపురుషుడు అంటే ఏమిటో కాదండి, ఒకరంటే ఒకరికి పడని యుగం పేరు కలియుగం. ఒక్కడి గుర్తుపెట్టి పెడతారు. కొందరు కలియుగం అంతమైపోయిందా అండి అని, అదొక అజ్ఞానం స్పష్టంగా కనబడుతుంది. కలియుగం అంటే కళ్యంతే కలహం కుర్వంతి కలిగి డెఫినేషన్ ఉంది. కలహం కుర్వంతి కలిగి, కలహయుగమే కలియుగం. మేము అందరికీ సంఘం పెట్టుకున్నామండి పచ్చగా చెప్తారు. మరుసటి ఏడాది 3 ముక్కలు అవ్వకపోతే అడగండి, దాని పేరే కలియుగం. కలిసి బతకనివ్వకుండా ఉండేవాడు కలిపురుషుడు. తెలుసుకోండి. ఇక్కడ వాడు కుటుంబాలను కలిసి బతకనివ్వడు. అందుకే ఉమ్మడి కుటుంబాలు చీలై యూనిట్ కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు అవి చీలుతున్నాయి. ఎవరి కుటుంబం వాడికి, కుటుంబమే లేని బతుకులు. వీడు కలిపురుషుడు. అందుకే కలిసి బతకనివ్వడు. రాక్షసుడు యూనిటీ ఎక్కువట. అందుకు వాళ్ళు ఇంతవరకు అన్ని ఇంత సాధించారంటే యూనిటీ ఎక్కువ. వాళ్ళు ఒకడు మాట్లాడితే అందరూ దాన్ని కట్టుబడుతుంటారు. ఇప్పుడు వాడుగా అమృతం పుచ్చుకుంటే అందరూ జాగ్రత్తగా, మహాప్రమాదం. ఈ కలిపురుషుడిని వెళ్ళి అందులో ఎంటర్ అవ్వని చెప్పాడు. అందరి బుద్ధుల్లోకి ఎంటర్ అయిపోయాడు కలిపురుషుడు. రాక్షసుడు ఇంకా అంతే. అంతవరకు రండి తాగుదాం అన్నవాళ్ళు నేనే తాగాలనుకున్నాడు. దాంతో పక్కవాడు నేను తాగకపోతే తాగలేదు కానీ వీడు తాగకుండా చూసుకుంటాను. ఇలా మొత్తం కలిపి ప్రభావానికి లోనే అసురులందరూ కూడా అమృతం తాగకుండా జాగ్రత్త కాలక్షేపం చేస్తున్నారు. ఈ లోపల ఈయన ఆలోచిస్తున్నాడు, ఎలాగే దీని నుంచి నేను బయట తీయాలి. ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి 2 రూపాలతో ప్రపంచాన్ని నడుపుతుంటుంది. ఒకటి విద్య, ఇంకొకటి అవిద్య. తెలుసుకోండి. అవిద్య అంటే మూర్ఖత్వం కాదండి. ఇది అవిద్య అనగా మన మూర్ఖత్వం అని అర్థం తీస్తాను. వేదాంత పరిభాష, వేదాంతిక్ టెర్మినాలజీ. అవిద్య అంటే ఏమిటో కాదు, విశ్వమంతా భగవంతుడే, నీలోనూ భగవంతుడే కానీ కనబడదు. అది ఇక్కడ అది తెలుసుకోకుండా బ్రతకడమే అవిద్య. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అంతటా పరమాత్మయే. ఆఖరికి నేను అనబడేది కూడా పరమాత్మయే. అంత స్పష్టంగా ఉన్నా తెలుసుకోలేకపోవడమే అవిద్య. ఇంకోటి ఏమీ లేదండి. అవిద్య అంటే ఇదే అర్థం. తెలుసుకోవాలి. మరుగేలరా ఓ రాఘవ, అదే అవిద్య. ఈ అవిద్య ఆవిడ శక్తే. అంత శక్తి కాకపోతే అంతటా ఉంటూ తెలియకపోవడం మాయ కాదండి. అంతటా ఆవిడేట, తెలియట్లేదుట, అదే అవిద్య. తెలియట్లేదంటే మాయ చేస్తుందా? ఆవిడే మాయ. నమస్తేస్తూ మహామాయ. మాయ చేస్తుందా అంటే వీడికి ఇంకా తెలుసుకుని అర్హత రాలేదురా బాబు అని అలపెట్టింటాడు. వాళ్ళకి తెలుసుకునే అర్హత యోగ్యత రాలేదు. అందుకు వాళ్ళని నింపేటప్పుడు ఆ మహామాయగా ఉండేటప్పుడు మోహిని అంటారు. ఆవిడ మోహిని. అవిద్యలు తిప్పేది మోహిని. ఎవరు యోగ్యులు ఉంటారు వాళ్ళని తరింపజేస్తుంది ఆవిడ. మోక్షదాయిని. ఒకప్పుడు మనం గాలి ఉపమానం చెప్పుకున్నాం. ఇక్కడ మరి చెప్పాలండి, నాకు గుర్తుంది. ఆవిడ తరింపజేస్తుంది కనుక ఎవరినైతే యోగ్యులను చూస్తుందో వాళ్ళకి ముక్తి నుంచి తరింపజేస్తుంది. అయోగ్యులైన వారిని ఇంకా మోహంలో తిప్పుతూ ఉంటుంది. కనుకనే మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం అని వర్ణించారు చెడ్డి శతకం. తల్లి నువ్వే మమత్వం అనే గుంటలో పెట్టి తిప్పుతున్నావమ్మా ప్రపంచాన్ని మాయలో. ఎందుకు? అయోగ్యులు కనుక. యోగ్యులైన వాళ్ళకి ముక్తినిస్తున్నావు. ఇది ఆవిడ ప్రపంచంలో తిప్పేటప్పుడు అవిద్యారూపిణి, ముక్తినిచ్చేటప్పుడు విద్యారూపిణి. కనుక మోహము మాయ కూడా అమ్మవారి శక్తే, మోక్షము కూడా అమ్మవారి శక్తే. రెండు ఆవిడ తల్లి. అందుకు
ఈ మోహ పెట్టగలిగే శక్తి ఆవిడే కనుక విష్ణు ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నట్టండి. ఎందుకంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఆ తల్లి విష్ణువులో కూడా విష్ణు శక్తిగా ఆవిడే ఉంది కదా, తనలో వ్యాపించిన తన శక్తిని ధ్యానించట్టు విష్ణువు. ఆ ధ్యానిస్తూ శక్తిని ఎప్పుడైతే ధ్యానించాడో, శక్తిని ప్రధానంగా స్త్రీ రూపంలో ధ్యానిస్తారు. ఇది తెలుసుకోండి, శక్తికి స్త్రీ కాదు పురుషుడు కాదు. అందుకే పుంరూపం వా స్మరేద్దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాం జాయేత్ సచ్చిదానంద లక్షణాం అది శాస్త్రం. అంటే శక్తి స్త్రీ కాదు పురుషుడు కాదు, కానీ నువ్వు స్త్రీగా ధ్యానించు, పురుషుడిగా ధ్యానించు, ఏమీ లేని నిష్కళ స్వరూపంగా ధ్యానించు, నీ ఇష్టం. అది ఎలా ధ్యానించినా పర్వాలేదు, ధరిస్తావని చెప్పారు ఇక్కడ. కానీ స్త్రీగా ధ్యానించడం చాలా గొప్పదండి. స్త్రీగా ధ్యానించడం కూడా అమ్మా అనే భావంతో ధ్యానిస్తాం. అమ్మా అనగానే ఆ శక్తి అమ్మ అయిపోతుందండి. ఒక మాట చూడండి, శక్తి అమ్మ అయిపోతుంది. అమ్మ అయిపోయిందా మన బతుకు ధన్యమైపోతుంది. ఎందుకంటే కారణం లేకుండా కాపాడేది అమ్మ ఒక్కటే. తెలుసుకోండి, కారణం లేకుండా కాపాడుతుంది. పిల్లాడు అమ్మ అని అంటే అమ్మ మనసు కరిగిపోతుంది. అంతేగాని అలా పిలవడానికి నువ్వేం చదువుకున్నావు, క్వాలిఫికేషను, నువ్వేం చేసావు అని హిస్టరీలు వెతకదావిడ వెంటనే కరుణిస్తుంది. అవ్యాజ కరుణామూర్తి అన్నాడు ఇక్కడ. అవ్యాజ కరుణ, అవ్యాజం అంటే నెపము లేని దయ. ఇంత దయ చూపించిందని ఎందుకేమండి? ప్రేమ అండి. పిల్లాడు అమ్మా అని ఏడుస్తాడు, వెంటనే తల్లి ఎత్తుకుంటుంది. అది అందుకు సర్వవ్యాపకమే ఈశ్వర శక్తి. స్త్రీ కాదు పురుషుడు కాదు, కానీ నువ్వు అమ్మా అని పిలవగానే ఆ శక్తి అమ్మ అయిపోతుంది. శక్తి అమ్మ అయిపోతే మన బతుకు ధన్యమైపోదు. అది చూపిస్తున్నాడు. అమ్మ అంటే మనకు కారణమైనది అమ్మ, అంతే కదండి. లోకంలో కూడా అమ్మ అనేది ఒక రూపం కాదు, అమ్మ అనేది ఒక భావం. భావానికి ఒక రూపం మన కన్న తల్లి, అంతే ఇక్కడ. మరి జగత్తుని కన్న తల్లి అంటే జగత్తుకి కారణమే కదా. అమ్మ పోషిస్తుంది కనుక పోషకం, అమ్మ రక్షిస్తుంది కనుక రక్షకం, నెపము లేకుండా ప్రేమ చూపిస్తోంది. ఇవన్నీ ఆ శక్తికి కూడా ఉన్నాయి కనుక శక్తిని అమ్మ అని పిలవగానే అనుగ్రహిస్తుందండి. ఎందుకంటే ఒక పిల్లవాడు బురదలో పొర్లాడుతూ అసహ్యంగా ఉన్నాడు అనుకోండి, మిగిలిన ఎవరైనా బయట వాళ్ళు చూస్తే కొంచెం చిరాకు పడే పక్కకు వస్తాం. మనం ఎవరింటికో వెళ్ళాం ఏదో అవసరం కోసం, వాళ్ళ పిల్లాడిని పలకరిస్తాం, వాడేమో బురదలో దొరుకుతూ చెత్తగా చుట్టూ మాలిన్యం పెట్టుకున్నాడు అనుకోండి, అమ్మ మీ అబ్బాయినా బాగున్నాడులేండి. కానీ ఎవ్వడు ఎత్తుకోడు, ఏమి ఇవ్వడు, దగ్గరికి వెళ్ళడు. ఆ స్థితిలో నిజానికి వాడు గారు శుభ్రంగా స్నానం చేసి ముద్దుగా కూర్చుని మంచి బట్టలు పెట్టుకుంటే అబ్బాయి ఎంత బాగున్నాడో అని అందరూ ముందు పెట్టుకుంటాడు. వాడు బురదలో దొరికితే ఎవరు పట్టించుకోడు, అవునా కదా. చుట్టూ మాలిన్యం వేసుకుంటే ఎవరు పట్టించుకోరు. ఒక్క తల్లి మాత్రమే ఆ మాలిన్యంలో ఉన్న పిల్లాడిని ఎత్తుకుంటుంది, శుద్ధి చేస్తుంది, ఎదురు ఎత్తుకుని ముద్దాడేలా పిల్లాడిని తయారు చేస్తుందండి ఆ తల్లి. అదేవిధంగా పాప మాలిన్యంలో కొట్టాడుతూ ఎలా తరిస్తామనే తపన ఉన్నటువంటి తన భక్తుడనే పిల్లాన్ని ఈ తల్లి ఎత్తుకుని శుద్ధి చేసి తరింపజేస్తుంది. అదే అమ్మా అనే మాటలో ఉన్నటువంటి భావం అంత గొప్పదండి ఆ తల్లి జగదమ్మ. అందుకే అమ్మా అని పిలిచి అనుగ్రహం పొందాలి. అలాంటి ఆ అమ్మ రూపం స్త్రీ రూపం కనుక విష్ణువు ఆ శక్తిని అలా భావన చేస్తూ ఉండగా తాను అమ్మ అయిపోయింది. మనం జగన్మోహిని అంటాం కానీ జగన్మాత అంట. మన ఒక్కసారి దృష్టి మార్చుకోండి, ఫిక్స్ చేసేసుకున్నాను జగన్మోహన్ కాదు జగన్మాత. ఆ మాట పుస్తకం మీరు జగన్మాతను కూడా జగన్మోహన్ అంటున్నారు, మీకు తెలుసో లేదో. అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరా జపాకుసుమ భాసురా జప విధౌ స్మరేదంబికా. ఎంతగా చెప్పుకున్నాం కదా, అశేష జనమోహిని, సమస్త విశ్వాన్ని మోహింపజేస్తుంది ఆ తల్లి. లేకపోతే జగత్తు నడవదండి. ఆవిడ మోహం పెట్టకపోతే జగత్తు నడవదట. మోహంతో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వినండి. పాజిటివ్ ఆస్పెక్ట్ మోహానికి ఉన్నది. ఒక తల్లికి పిల్లాడు పుట్టాడు, వెంటనే అమ్మా నీ మగ పిల్లాడు పుట్టాడమ్మా అంటే ఎవరి పిల్లాడు, ఎవరు తల్లి అంతా మిథ్య అన్నది అనుకోండి. ఆ తల్లి ఆ పిల్లాడు బతికి ఏమవుతుంది. అక్కడ కానీ ఆ తల్లికి మోహం పెట్టకపోతే పిల్లాడికి క్షేమం లేదు. అందుకు పెడుతుంది మోహం తాలూకు పాజిటివ్ ఆస్పెక్ట్, అది తెలుసుకోవాలి. అందుకే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అన్నాడు భారతంలో భీష్ముడు పరమాత్మను స్తుతిస్తూ. సృష్టిని నడపడానికి మోహరూపంతో ఉన్న భగవంతుడికి నమస్కారం. మోహం కూడా భగవంతుడే. మోహం ఉండాలండి, కానీ మోహమే ఉంటే ప్రమాదం. మోహం ఉండాలి కానీ ఎంత ఉండాలి, ఎప్పుడు తీయాలి అప్పుడు తీయాలి, అది తెలియాలి. అది వాళ్ళకి తెలియదు కనుక అమ్మను ఆశ్రయిస్తే ఎంత ఉంచాలి, ఎప్పుడు ఉంచాలి ఆవిడ చూసుకుంటుంది, ఎప్పుడు తీసేయాలి ఆవిడే చూస్తుంది. మన పని ఆవిడ ఆశ్రయించుకుని హాయిగా ఉంటే చాలండి. మనల్ని తీసేద్దామన్నది ప్రమాదం. అందుకే మోహం ఎలా ఉండాలంటే నెక్ ఇలా ఉండాలని చెప్పాడు ఒక ఆయన. ఏదో గట్టిగా బిగించామనుకోండి నెక్ ఉండదు, వదులుగా బిగించామనుకోండి టై ఉండదు. అందుకే అది ఎంత ఉండాలి అంత ఉండాలి, కానీ మోహం ఉండాలి. మోహము ఆవిడ రూపమే. మోహం లేకపోతే ప్రపంచం నడవదు. అశేష జనమోహిని, అందుకే మాతే మోహం.
అది తెలుసుకోవాల్సింది. అందుకే అప్పుడు జగన్మోహిన జగన్మాత, జగన్మాత జగన్మోహిని కాదా అవుతుంది చూద్దాం. మొత్తానికి విష్ణువు ఏమైపోయాడు? జగన్మోహన్ అయిపోయాడు. ఇప్పుడు విష్ణువు అని అంటారా వైష్ణవి అంటారా? ఆవిడ ఆడావిడేంటి? సరే మొత్తానికి ఆవిడ తయారైంది. ఇక్కడ వస్తుందండి చిన్నగా, చక్కగా వచ్చి రాక్షసుల దగ్గరికి వచ్చింది. వాళ్ళు చూసే లేవి సౌందర్యం, చేతిలో అమృత విషయం మర్చిపోయారు. అంటే ఏమిటలా తెగ కొట్టుకుంటున్నారు, ఏమిటి సంగతి, నేనేమైనా పరిష్కరించగలనా అన్నది ఆవిడ. అవునా, నువ్వు పరిష్కరిస్తావా? అయితే మాలో కొట్టుకు చూస్తున్నాయి కదా, పంచుకోవాలో తెలియక నువ్వు పంచుతావా అన్నారు. అయినా నాకు ఎందుకు రండి మళ్ళీ గొడవ అన్నట్టు ఆవిడ వెంటనే. లేదు నువ్వు పంచాను, ఏదో పుణ్యానికి పోతే ఏదో ప్రమాదం ఎదుగుగా, నేను ఇప్పుడు పంచడానికి సిద్ధమైన తర్వాత మీరు అన్యాయంగా పంచి అంటారేమో, నాకెందుకు రండి అన్నట. లేదు నువ్వు పంచు, నువ్వు ఎలా పంచితే అదే న్యాయం అని. మాట కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటాను. అంటే నువ్వు నవ్వు ఒక వారం చూపు చేయగానే వెళ్ళేసి అన్ని మహిమలపే. వెంటనే నువ్వు ఎలా పంచితే అలాగనే చేతులు పెట్టేసే అమృతాన్ని జగన్మోహినికి. వెంటనే ఆవిడ పట్టుకుందండి. ఇక్కడ మన అమ్మ రూపాన్ని చూపిస్తున్నాడు అగస్త్య మహర్షి, జాగ్రత్తగా చూపుతా. ఇక్కడ అందమైనటువంటి స్వరూపం, చేతిలో అమృతం పట్టుకుంది ఆవిడ. ఇలా మీద పడితే నేను పట్టించలేను బాబు, అందరూ క్యూలో కూర్చోండి, బంతిలో కూర్చోండి అంటే. రాక్షసులు ఉన్నారు, మాకు మడి చాలా ఎక్కువ, మేము దేవతల పక్కన కూర్చోవాలంట. అంటే రాక్షసులకు ఒక పంక్తి, దేవతలకు ఒక పంక్తి పెట్టింది ఆవిడ. వడ్డన మొదలు పెట్టింది ఇక్కడ. అద్భుతం. దేవతల విస్తరలో అమృతం పడుతుంది, వాడు మాతో చూస్తూ నవ్వు నవ్వుతుంది అంతే. ఆ నవ్వుతో ఒక చూపు చూడగానే సుందరేది మాయలో పడిపోయారు. మొత్తం దేవతలకు అమృతం పట్టించి ఖాళీ పాత్రలు చూపించి అతన్నారు. ఇప్పుడు పట్టించిన వాళ్ళు ఎవరు? జగన్మాత, జగన్మోహిన. ఇక్కడ ఒక ఆలోచన చేయండి. దేవతలకు జగన్మాత, రాక్షసులకు జగన్మోహిని. తెలుసుకోండి. ఇందులో ఒక తాత్వికమైన రహస్యం ఉంది. మన పురాణ కథలన్నీ ఫిలసాఫికల్ డెప్త్తో ఉంటాయి. ఇంట్రికేట్స్ తెలియాలి, అంతర్యాలు తెలియాలి, అప్పుడు మనం ఆస్వాదిస్తాం. ఒక్క దాంట్లో ఎంత ఫిలాసఫీ ఉందో తెలుసా? అక్కడ జగత్తే జగన్నాథుడు, జగత్తే జగన్నాథుడు. అవునా లేదు? మన ప్రపంచంలో విశ్వరూపమే విష్ణువు అన్నప్పుడు కనిపించే జగత్తే జగన్నాథుడు. కానీ ఎప్పుడైనా మన జగన్నాథుడు అనిపించిందా? జగత్ అందరికీ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, నాస్తికుడికి కనిపిస్తుంది, పరమ విలాస పురుషుడికి కనిపిస్తుంది. అందరికీ ఇదే జగత్తు. మనకి ఇదే జగత్తు, రమణ మహర్షికి ఇదే జగత్తు, మనకి ఇదే జగత్తు, పరమాచార్యకి ఇదే జగత్తు. కానీ జగత్తును చూసే తీరు, ది యాంగిల్, ది యాటిట్యూడ్, ది అప్రోచ్ ఇస్ ఫుల్లీ డిఫరెంట్. అంతే కదా? ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. వాళ్ళు ఎందుకు మహాత్ములు అయ్యారు, మనం ఎందుకు మామూలు హక్కులు అయ్యాం? ఆలోచించే ఎక్కడ తేడా వచ్చింది ఇక్కడ అంటే దృష్టి. కనుక జగత్ అదే కనబడుతుంది. వాళ్ళు ఈ జగత్తుని జగన్నాథునిగానో, జగన్మాతగానో, జగదంబగానో దర్శించారు. దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు. మీకు భగవద్గీత అర్థమైతే అన్ని అర్థమైపోతుంది. అందుకే బేసిక్గా భగవద్గీత పట్టేసుకోవాలి బాగా. ముందు అర్థం అవ్వాలని అర్థం చదివారు. అందులో ఉంది మొత్తం భారతీయ సంస్కృతి అంతా కూడా మహాత్మ. దైవాసుర సంపత్ విభాగం ఎవరు అధ్యాయం తెలుసా మీకు? అందులో దేవతలు ఎవరు, అసురుడు ఎవరు. అంతేగాని చిట్ట కృష్ణ పరమాత్మ క్లియర్గా తేల్చి పెట్టేస్తాడు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయాసురీ మత. ఒక ఆయన అన్నాడు, భగవద్గీత లేకుండా విపన్యాసం సాగరా అని. సాగదు, నన్ను ఏం చేయమంటాడు? భగవద్గీత లేకుండా మాట్లాడుతూ ద్రోహం కూడా. అందరూ చెప్పేశాడు దైవీ సంపద ఎందుకంటే మోక్షం కావాలంటే దైవీ సంపద, బంధింపబడుతూ జనన మన పరంపరలో పడాలంటే ఆసురీ సంపద. రెండు సంపదలే. ఎవరైతే జగత్తు, మనందరం జగత్తు చూస్తున్నాం, జగత్తు నుంచి పొందుతున్నాం. జగత్తు నుంచి పొందేది జగన్నాథుడు ఇచ్చే ప్రసాదంగా పుచ్చుకుంటే పర్వాలేదండి. అలా కాకుండా జగత్తును చూసి మనం ఆకర్షణకు లోనవుతున్నాం. జగత్తులోని ఆకర్షణలు మాత్రమే చూస్తున్నాం, వాటితో మోహితులమైపోతున్నాం. జగత్తుని జగన్నాథుడుగానో జగన్మాతగానో చూడలేకపోతున్నాం. నువ్వు జగత్తుని జగన్మాతగా చూడగలిగితే నీకు అమృతం దొరుకుతుంది. జగన్మాతగా చూడలేకపోతే నీకు ఆకర్షణలే దొరుకుతున్నాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే అమృతం అనగా మోక్షము, అమృతం అనగా జ్ఞానము, అమృతం అనగా ఎటర్నల్ లైఫ్. అంతే కదండి? ఎటర్నల్ అంటే మోక్షమే తెలుస్తుంది కదా. మిగిలినంత మార్టల్, అది ఎటర్నల్. ఆకర్షణ వల్ల మార్టలే. అందుకే వీళ్ళు రాక్షసులు ఎవరికి కూడా శూన్యం. ఎందుకంటే జగన్మోహిని వాళ్ళకి, వీళ్ళకి జగన్మాత. ఇప్పుడు ఒక్కసారి మనం దేవతల పంక్తిలో కూర్చుందాం. దానికే నిరభ్యంతరంగా కూర్చుందాం. ఆ పంక్తిలో కూర్చుంటే ఎవరు కనబడుతున్నారు? చూసారా? జగన్మాత. ఒక్కసారి రూపాన్ని భావించండి. ఒక చేతిలో అమృత కలశం, రెండో చేతిలో గరిట. రాక్షసుడికి ఎలా కనబడిందో చూడొచ్చు, అమ్మ వీళ్ళకి ఎలా కనబడిందో చూడండి. అది పట్టుకుని వడ్డిస్తుంది. ఆ వడ్డించిన అమృతం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహి చ పార్వతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే.
ఆవిడ వడ్డిస్తున్న అన్నం ఏంటి? పాయసమో కొబ్బరన్నమో కాదండి, అమృతం. అమృత భిక్ష పెడుతుంది ఆ తల్లి. ఇప్పుడు అన్నం పెడుతున్నటువంటి ఆ జగన్ మాత ఎవరు? విష్ణువు కాదా? విష్ణువుల శక్తి వైష్ణవి కాదా? ఆ శక్తి పెడుతుంది కనుక ఈ రెండవ రూపం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి రూపమయ్యా, అదే జగన్మాతృ రూపం. సరిగ్గా ఈ భావం తీసుకుని శంకర భగవత్పాద చెప్తున్నారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్. అక్కడ చెప్పాడు మహాత్ముడు. హరిస్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. అమ్మవారు ఎవరంటే నమస్కరించిన వారికి సౌభాగ్యాలను ఇచ్చే తల్లిట. మొత్తమని మాట. ప్రణత జన సౌభాగ్య జనని. అటువంటి ఆమెను హరి ఆరాధ్య, హరి ఆరాధించి పురాణారీ భూత్వా స్త్రీగా మారేట. ఎంత బాగుందండి ఇక్కడ. అదే హరి జనని మొట్టమొదటి శబ్దం హరి. చివరి జననీం దగ్గర హ్రీం రెండు కలపండి. హరీం హ్రీం అని బీజం పెట్టాడు ఇందులో. ఆ హ్రీం బీజస్వరూపుడైనటువంటి అమ్మవారు ఆ జగదంబ ఆవిడ్ని ఆరాధించి ఉపాసించి స్త్రీగా మారాడు ఆయన. అయ్యంత పని చేశాడు. అయింది కదా, మొత్తానికి అమృతం పనిచేశాడు దేవతలకి. ఇప్పుడు దేవతలకి యుద్ధం రాక్షసులతో జరిగింది. ముందు రాక్షసులే యుద్ధానికి కాలు దుబ్బారు. ఎవరు గెలుస్తారు? ఎవిడెంట్ దేవతలు. ఎందుకు? అమృతం తాగారు కదా సులభంగా. పది వాళ్ళ పక్కన ఆయన ఉన్నాడు విష్ణువుడు. చక్రం ఉన్న పట్టుకొచ్చాడు. వచ్చి చక్కగా యుద్ధం చేశాడు. ఇక్కడ రాక్షసులు ఓడిపోయారు. అయిపోయింది మొత్తం కథ చక్కగా జరిగిపోయింది. నారదుల వారు బయలుదేరి తిన్నగా కైలాసానికి వెళ్ళండి. ఉన్నాడే మహానుభావుడు ఆచార్యుడు. ఆయన వెళ్ళి ఆ శివుడితో అన్నట్ట, ఆ క్షీరసాగరం బలి జరిగింది అన్నాడు. అవునా అన్నాడు. చివరికి విష్ణువు ఒక అద్భుతమైన రూపం ధరించాడు. సుమా ఎంత అందంగా ఉన్నాడో ఆ మౌడిని రూపం ధరించి. అనగానే అవునా అన్నాడు. నీకు ఇదే తొందర, విషం వచ్చిందని కానీ చక్క పుచ్చుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చునిపోయావు. తర్వాత ఎందుకు వచ్చి అనుకున్నావు? వాళ్ళు ఉన్నారే, విషం వచ్చినప్పుడు మాత్రం శివ తీసుకో అగ్రతాంబూలం ఇచ్చేసింది. తర్వాత వచ్చినప్పుడు మాత్రం నువ్వు గుర్తురాలే, పంచుకు తిన్నారు వాళ్ళందరూ. తర్వాత కల్పవృక్షం కామధేను చింతామణి వస్తే వాడే పుచ్చుకున్నాడు. నువ్వు అడగలేదు వెళ్ళినాగని విషం ఒకటి పుచ్చుకెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగింది కొంచెం చూడద్దు. సరే ఏ వచ్చాను అనవసరం కానీ నువ్వు చెప్పిన పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్. నేను మళ్ళీ చెప్తాను. విష్ణువు ఒక అద్భుతమైన స్త్రీ రూపం ధరించాడు. అబ్బా నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అయ్యా. విష్ణు వల్లభాయ నమః శివ అష్టోత్తర శతనామాల నామం. నాకు ఇష్టమైన విష్ణువు స్త్రీ రూపం ధరించాడంటే అయ్యో చూడలేకపోయినే, ఒక్కసారి చూడాలంది అన్నాడు. మరి ఏం చేస్తాం? అయిపోయింది అన్నాడు. నా కోసం ధరించడం ఏంటి? వెళ్ళి అడుగుస్తాను బయలుదేరంటే తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు పరమేశ్వరుడు. వెళ్ళినప్పుడు నారాయణుడు చక్కగా స్వాగతం పలికాడు. విరజా నదీ తీరం వైకుంఠ నగరం ఆమోన సౌదంబుదాపల మందాల వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక ప్రభావినోదం. ఆయన ఉన్నాడు అక్కడ. వెంటనే శివుడికి స్వాగతం పలికాడు. కూర్చోబోయా అన్నాడు. ఆహా చాలా సంతోషం, నీ రాకతో వైకుంఠం ధన్యమైంది అన్నాడు. చాలా బాగుంది కానీ నువ్వు స్త్రీ రూపం ధరించాడు నేను చూడలేకపోయాను. అందరూ చూశారు. అనగానే సిగ్గుపడ్డాడు విష్ణు. సిగ్గుపడి కనిపించలేదు, అంటే మాయమైపోయాడు. వెంటనే ఎక్కడున్నాడా అని వెతుక్కుంటున్నాడు. ఆ విరజా నదీ తీరంలో వైకుంఠ నగరంలో అద్భుతమైన ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక అద్భుతమైన స్త్రీ అందమైన గానం ఆలపిస్తుంట. చూసాడు అక్కడ. ఆ స్త్రీ ఎలా ఉన్నదంటే అరుణ కౌసుంభ వస్త్రభాసత్కటీతటీ రత్నకింకినికారన్యరసనాధామభూషిత. ఆ స్వరూపం అదే వర్ణన చేశారు ఇక్కడ. ఎర్ర చీర కట్టు ఉందట, మహాసౌందర్యంగా ఉందట, మందహాసం చేస్తుంది. ఆమెను చూశాడు. ఆహా మోహితుడైపోయాడు. ఇంతకుముందు జగన్మోహిని, ఇప్పుడు శివమోహిని. రెండు మోహిని చూశాడు. జగన్మోహినిలో మాయింది, శివమోహినిలో శివ ప్రేమ ఉంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ మోహినిగా ఉంటే శివుడు మోహితుడైపోయాడు. అసలు శివుడిని మోహింపజేసే శక్తి విశ్వంలో దేనికి లేదండి, శక్తికి తప్ప. తెలుసుకోవాలి. ఇక్కడ శివుడిని మోహింపజేసే శక్తి దేనికి లేదు. అందుకే ఆ తల్లి గురించి వర్ణిస్తూ ఎలా విహరిస్తోందయ్యా ఆ తల్లి కాంచీ క్షేత్రంలో అంటే కాచన విహరతి కరుణా కాశ్మీరస్తపక కోమలాంగలత కామ పరిపంతి కామిని కామేశ్వరి కామపీఠ మజ్జగతే కామదుఘాభవ కమలే కమకలే కమకూటి కామాక్షి కామ పరిపంతి కామిని. కామ పరిపంతి కామిని అంటే కాముడి శత్రువుని కామింపజేసింది ఆవిడ. చూడండి, అసలు కోరికనే తగలబెట్టిన వాడికి కోరిక పుట్టించిందంటే అమ్మవారి ఎంత గొప్ప అంటే ఇక్కడ. అందుకు ఆ తల్లి యొక్క ఆ స్వరూపాన్ని పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసిన్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. కాంచీ సీమలో ఒక ఆవిడ కామజేతను కూడా మోహింపజేస్తుంది అయ్యా అన్నాడు. అది శివుడిని మోహింపజేసే ఆవిడికి ఉంది.
అందుకే మోహింపు చేసింది. మరి విష్ణువుకి లేదే, మరి ఆవిడికే ఉన్నది ఏంటి అంటే అర్థం ఏంటి? అక్కడ కనిపించింది విష్ణువు కాదు, అమ్మ సాక్షాత్ జగదంబ. అందుకే శివుడు మోహితుడయ్యాడు. దీన్ని బట్టి విష్ణువుకి అమ్మవారికి ఏమి భేదం లేదు, దీన్ని బట్టి తెలుస్తున్నది కదా. అందుకే శివశక్తులు ఎలాంటిదో హరిహరుడు అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ విషయమే విష్ణువే స్వయంగా చెప్తున్నాడు. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ. సృష్టికి మూలమైన పరమేశ్వరుడు అప్పుడు ఉన్నాడు, ఆయనకు శక్తి ఉంది. ఇది ఆద్యాశక్తి. ఆద్యాశక్తికి 4 రూపాలు ఉంటాయి ఇక్కడ. భోగే భవానీ రూపాస దుర్గా రూపాచ సంగరే కోపేచ కాళికా రూప పుంరూపాచ మదాత్మిక. ఇది విష్ణువు చెప్పినటువంటి మాట. పరమేశ్వరునికి ఉన్నటువంటి శక్తి ఒకటే. ఆ శక్తికి 4 రూపాలు. అందులో లోకంలో అందరికీ సుఖము సంతోషము భోగము ఇచ్చేటప్పుడు భవాని అంటారు. ఆ తల్లి ధర్మానికి తేడా వస్తే అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి ప్రతాపం చూపిస్తుంది. ఆ తల్లిని దుర్గా అంటారు. ఆ తల్లి ప్రళయకాలంలో సర్వ జగత్తుని లోపలికి లాక్కుంటుంది మహాకోపంతో. ఆ తల్లిని కాళి అంటారు. ఇప్పుడప్పుడు 3 రూపాయలు వచ్చాయి కదా, భవాని దుర్గా కాళి. ఆ తల్లి ఆ శక్తి పురుష రూపం ధరిస్తే విష్ణు అంటారు, అంటే నన్నే అంటారు. తెలిసింది కదా. కనుక శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. శక్తి అంటే ఎవరు? శివుడి నుంచి బయటికి వ్యక్తమయ్యేది శక్తి. అదే శివాయ విష్ణు రూపాయ. ఇది తత్వం. ఆయన స్వరూపమే ఆవిడ. అందుకే విష్ణువు అమ్మవారిని ఉపాసించి వైష్ణవి అయిపోయాక పునరిపుం అభిక్షోభవనయ త్రిపురాసుర సంహారుడు శివుణ్ణి మోహింపజేశాడు. ఇది అమ్మవారి మోహిని రూపము. ఈ మోహిని రూపాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో, అది శివమోహిని అని శివశక్త్యైక్య రూపంగా ఎవరు ఉపాసన చేస్తున్నారో వారిని ఆ తల్లి లోకంలో వాడికి అవసరమైనంత మోహం ఉంచి క్రమంగా మోహం నుంచి బయటకు తీసి మోక్షం కూడా ఇస్తుందయ్యా. అందుకే ఆ తల్లి యొక్క 2వ స్వరూపం మోహిని స్వరూపం. ఇలా ప్రకృతి ఎప్పుడూ ఉంటూ ఉన్నది. మోహిని స్వరూపం ధరించింది. ఆ తల్లి ఒకప్పుడు భండాసురుడనే రాక్షసుడు లోకాన్ని పీడ కలిగించినప్పుడు లలితాపరా భట్టారిగా ఉద్భవించి లోకాన్ని అనుగ్రహించింది. ఇప్పుడు చెప్పిన ఈ ప్రకృతి మోహిని ఇత్యాది రూపములన్నీ లలితా రూపంలో సంపూర్ణంగా లభిస్తాయి. ఆ లలితాదేవి భండాసురుని సంహరించి లోకక్షేమం కలిగించిన గాథే శ్రీ విద్య యొక్క రహస్యములన్నీ కలిసిన గాథ. అదే ప్రధానమైనటువంటి కథ లలితోపాఖ్యానంలో. అనగానే దాన్ని విస్తారంగా చెప్పవయ్యా, నేను సిద్ధము అన్నాడు ఇక్కడ అగస్త్యుల వారు. ఒక్కసారి ఏకాగ్రంగా విను, ఇప్పుడు చెప్పబోయేది ప్రధాన గాథ, లలితాదేవి ఉపాఖ్యానం చెప్తున్నాను అని హయగ్రీవ స్వామి అనగా అగస్త్యుల వారు ఆ లలితాంబకి నమస్కారం చేసి సిద్ధపడి కూర్చున్నారు. అగస్త్యులు ప్రారంభిస్తున్నారు లలితా చరిత్రని. మనం రేపటి రోజు నుంచి అది చెప్పుకుందాం. 8 రోజులన్నీ కూడా. ముఖ్యంగా ఇవాళ మనం 7 అనుకున్నా 7:20 అయ్యింది. నా దాకా వచ్చినప్పుడు 7:25 కూడా అయింది. చాలా సంతోషం. కానీ రేపు ఎవరు వచ్చినా రాకున్నా మాత్రం 7ంటికే ప్రారంభించబడుతుంది. పావుతక్కువ వేడికే ఇక్కడ లాంఛనాలన్నీ ముగుస్తాయి. 7ంటికి ప్రారంభిద్దాం. ఎందుకంటే చాలా శ్రద్ధాళులు ఉన్నారు. చెప్పాల్సిన విషయం చాలా ఉంది, సమయం తక్కువ ఉంది. మీకోసం 7కి పెట్టాలి, లేకపోతే 6:30కి పెడితే నాకు తృప్తి. 2 గంటలు చెప్పచ్చు. ఇప్పుడు 2 గంటలు చెప్పే అవకాశం లేదు. రోజు 1.5 గంటలే మనకు అవకాశం. ఆలోచించుకోండి. ఆ 1.5 గంటల అవకాశంలో కూడా మనం కోల్పోతే ఎలాగా? ఎందుకంటే అశ్రద్ధగా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు శ్రద్ధగా ముందు కూర్చొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కనుక ఎవరైతే ముందు వచ్చి కూర్చుంటారో వాళ్ళే లబ్ధి పొందుతారు. తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఒక 2-3 రోజులు అలా వస్తే తర్వాత వీకెండే. కనుక రేపటి రోజున మనం ఖచ్చితంగా అందరం 6:30 కల్లా సమావేశం అయితే 7ంటికల్లా ప్రారంభించుకుందాం. సర్వం శ్రీలలిత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీలలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి జై.